హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జీవన సౌరభం నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. 4వ రోజుకి ఆయన పెద్ద కూతురు ఉమ, భర్త, పిల్లలు దిగారు. సరిత, ఉమ, సౌందర్య కలిసి ఆ ఇంటిని నరకం చేసి సహదేవవర్మ మనసు ముక్కలు చేయసాగారు. కూతుళ్ళిద్దరూ ఆస్తిని తమ పేరిట పెట్టేయాల్సిందిగా ఆల్టిమేటం ఇచ్చేశారు. సౌందర్య వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొడతావా లేదా అని పట్టుదల పడుతోంది. దివ్య పట్ల ఎవ్వరికీ ప్రేమ లేదు. ఆ పసిపిల్ల గురించిన ధ్యాస ఎవ్వరికీ లేదు. భాస్కర్ తన మంచితనం నిలుపుకుంటూ అటూ ఇటూ మాటలు ఎక్కిస్తూ వారి మధ్య మంట ఎగదోస్తున్నాడు. ఆ ఇల్లు అవమానాలతో, కక్షలతో, కార్పణ్యంతో కొతకొతలాడుతూ బడబాగ్నిలా తయారైంది. సహదేవవర్మ ఈ సమస్యలకి తట్టుకోలేకపోతున్నాడు. కూతుళ్ళకి ఎంతిచ్చినా ఇంకా తన పేరిట ఉన్నదంతా కావాలంటున్నారు. భర్తలు పిల్లల్ని ముందుకు తోసి ఏం జరగనట్లు పట్టనట్టుగా మామగారితో కలిసి క్లబ్కు వెళ్ళి డిన్నర్లు సేవిస్తున్నారు. సరిత, ఉమ ఇద్దరు తండ్రికి మతి లేదని మానసిక వైద్యుణ్ణి సంప్రదించాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన వాళ్ళ నోరు మూయించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. మీ బీపీ ఇలా పెరిగిపోతే ఎప్పుడో ఒకేసారి గుండె పేలిపోతుంది, ఫ్యామిలీ డాక్టర్ మందలించాడు. పేడ పోతుంది అన్నాడు ఆయన. సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి, ధైర్యంగా నెట్టుకురావాలి అన్నారు డాక్టర్ గారు. ఏం ధైర్యం డాక్టర్ గారు, నా చిన్నప్పటి నుండి డబ్బు సంపాదించాలని ఆరాటపడ్డాను. డబ్బు సంపాదన తర్వాత కుటుంబం బాగుండాలని ఆరాటపడ్డాను. ఒంటరితనం భరించలేక ఒక తోడు అనుకుంటే ఆ చిన్న భార్య కురివై నా నెత్తిన కూర్చుంది. ఇంట్లో వీరు వారు చేసే యుద్ధకాండ, ఛీ, అసలు నా కుటుంబమేనా ఇది? రోత పుడుతుంది నాకు, ఆయన యావగింపుగా అన్నారు. నేను రెండో పెళ్లి చేసుకోవటం కన్నా ఆ రెండో భార్యకి పిల్లని కనటం చాలా పెద్ద తప్పు. దివ్య నా బిడ్డ, నా బాధ్యత ఉంది, నాకు ఆయుష్ లేదు. నాకేదైనా అయితే ఆ పిల్ల ఈ రాక్షసుల చేతుల్లో ఎంత నరకం పడుతుందో. దానికి ఏదైనా గట్టి ఏర్పాటు చేసుకోండి. దిగులు పడి బీపీ పెంచుకున్నందువల్ల సమస్య పరిష్కారం కాదు కదా. యు ఆర్ కరెక్ట్. సహదేవ్ వర్మ అంగీకరించాడు. సార్, ఈ చెక్ మీద సంతకం పెట్టండి. డాక్టర్ వచ్చాడు. మొన్ననేగా 15,000 ఇంటి ఖర్చులకు ఇచ్చాను అన్నారు ఆయన. మళ్ళీ 10,000కి చెక్ తెచ్చాడు. ఇంట్లో జనం పెరిగారు కదా, ఖర్చులు పెరిగాయి సార్. సహదేవ్ వర్మ మాట్లాడలేదు. ఇందుక తాను రాత్రింబవళ్ళు కష్టపడి ఈ డబ్బు సంపాదించింది. చిల్లుకుండలో నీరులా వెళ్ళిపోతుంది డబ్బు. దాన్ని నియంత్రించే మార్గం ఆయనకు కనిపించడం లేదు. ఈ కుండను విసిరేసి ఇంకో కొత్త కుండ తెచ్చుకునే సమయం తన జీవితానికి లేదు. ఎవరి సొమ్ము ఎవరికి ప్రాప్తమో అంటారు, ఇదే కాబోలు. సౌందర్య గారు బట్టల షాప్ నుంచి ఫోన్ చేశారు. క్యాష్ తీసుకుని నేను వెళ్ళాలి. భాస్కర్ గుర్తు చేశాడు. ఆయన ముఖం చెట్లించాడు. జీవితంలో 3 ఆయుష్ని ఈ డబ్బు 1000 పెంచడం కోసం రూపాయి జమ చేశాడు. భాగస్వాముల పట్ల, కంపెనీలో పనిచేసే వారి పట్ల ఎంత నిర్దయగా, కరాఖండిగా ప్రవర్తించేవాడు. ఎదురు మాట ఎవ్వరూ చెప్పటానికి సాహసించలేనంతగా హడలెత్తించేవాడు. వాళ్ళు తనని చూస్తే చాలు పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ శివయ్య అయితే మరీను, తన మాట అధికారం వాడికి నచ్చేదే కాదు. పైన భగవంతుడు ఉన్నాడు సార్, ఆయన మన జమా ఖర్చులు రాస్తాడు అనేవాడు. తాను ఈడ్చి కొడితే వణికిపోతూ తలెత్తకుండా నిలబడేవాడు. అందరినీ అలా గడగడలాడించిన తానే వాళ్ళ ఎదుట ఇలా నోరు లేనట్లయిపోతున్నాడా? సహదేవ వర్మకి ఏడుపు వస్తుంది. తన డబ్బును పీకు తినేవారే తప్ప తన కోసం ఆలోచించేవారెవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. ఒక విధంగా పిల్లలతో విసిగెత్తిపోయి జీవితంలో ఒక నిండుతనం, ఒక ఆసరా వస్తాయని సౌందర్యను వివాహం చేసుకున్నాడు. ఆమెకి కావలసినవి ఆమెకిస్తే తనని సుఖపెడుతుందని భావించాడు. సౌందర్య తన వల్ల అన్నీ పొందింది, కానీ తనకు దక్కిందేమిటి? నలుగురిలోనూ నవ్వుల పాలైపోయింది జీవితం. ఆయన దివ్యను ఎత్తుకుని ఉన్నాడు. దివ్య ఆయన ఆత్మీయమైన స్పర్శ పసిగట్టినట్టే బోసి నవ్వులు నవ్వుతుంది. ఆయన కన్నేళ్లతో దివ్యను చూస్తూ, నేనెవ్వరికీ అన్యాయం చేయలేదమ్మా, ఎవరి నుంచైనా కాస్త ఆశిస్తే కొండంత వారికి ఎదురివ్వాలని తహతహలాడేవాడిని. ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా అన్యాయం చేస్తే అది నీ ఒక్కదానికే తల్లి. నీకు కళ్ళు లేవని కాదు. ఎంత వయసు పండిన నేను పిల్లలతో ఆనందం కావాలనుకున్నాను. నా చిన్నతనంలో నా పిల్లల దగ్గర వృత్తిరీత్యా క్షణం తీరిక లేక నేను పొందలేకపోయిన ఆనందం ఇప్పుడు నా బిడ్డగా నీ చిన్ని అడుగులు, ముద్దు మాటలతో ఆ వెలితిని పూడ్చుకోవాలనుకున్నాను. నాది మరో అపరాధం.
నిన్ను నా చేతులతో పెంచుకోగల ఆయుష్ నాకు లేనప్పుడు నిన్ను ఈ లోకంలోకి తెచ్చే అధికారం నాకేముంది? దివ్యని, అందులోనూ కనుగుట్లు లేకుండా పుట్టిన దివ్యని చూస్తున్న కొద్దీ ఆయనకి దుఃఖం వచ్చేస్తుంది. తన పాపానికి నిష్కృతి లేదనిపిస్తుంది. మేడ మీద ఉన్న ఆయనకి కింద సరిత, ఉమా, సౌందర్య ఎందుకో గొడవ పడుతూ పెద్దగా అరవటం వినిపించింది. ఆయన దివ్యని ఎత్తుకుని కిందికి దిగి వచ్చారు. ఆయన గుండె రాయి చేసుకున్నాడు. ఈ పెద్ద పిల్లలతో అనుబంధం, గుండెల్లో ఎవరో గొడ్డలితో నరికేస్తున్నారు. సరిత, ఉమా, ఏంటి గొడవ? చూడు డాడీ, నీ చిన్న పెళ్ళం బజార్ నుంచి చీరలు తెచ్చింది. గదిలోకి తీసుకువెళ్తుంటే నేను చూసి గుంజుకున్నాను. ఒక్కొక్కటి 15,000 పట్టు చీరలు. ఈ పింక్ కలర్ నాకు లేదు, బాగుందని తీసుకున్నా. ఈ గ్రీన్ ఉమ కావాలంది. కావాలంటే షాపులో చీరలు 1,00,000 రకాలున్నాయి. నేనేమన్నా మీ పని మనిషినా మీకు చీరలు తేవటానికి? అంది సౌందర్యం మండిపడుతూ. అంతకంటే ఎక్కువ స్థానం ఈ ఇంట్లో ఉందని అనుకుంటున్నావా? ఉమ ఏసడించేసింది. డాడీ, ఈ గ్రీన్ నేను తీసుకుంటున్నాను అంటూ తండ్రికి చూపించడానికి వెళ్ళింది ఉమ. ఇంతలో సౌందర్య వెనక నుండి శివంగిలా వచ్చి ఉమ చీర కొంగు పట్టి చిరిగేంత గట్టిగా లాగేసింది. ఉమ చేతుల్లో చీర అందుకుని దూరంగా వెళ్ళింది. ఉమ క్షణంసేపు దిమ్మెరపోయింది. చిరిగిన జరీ పైట కొంగు చూసింది. వెంటనే వెళ్ళి సౌందర్య జుట్టు పట్టుకుంది. ఇద్దరూ పెనుగులాడుతూ ఉంటే సరిత వచ్చి సౌందర్యని ఎడాపెడా కొట్టేసింది. ఆయన దివ్యను ఎత్తుకుని వచ్చి వారిని లాగుతుంటే ఉమ ఆయన చేతుల్లో ఉన్న దివ్యని లాగి విసిరేసింది. ఆ విసరటంలో సోఫాలో పడిన దివ్య గొల్లున ఏడవసాగింది. సౌందర్య ఏడవలేదు, భయపడలేదు. విస్ఫులింగాలు వెదజల్లుతున్న చూపులతో అందరినీ కలిగి చూసింది. చరచరా వెళ్లి ఫోన్ తీసింది. డయల్ చేసి పోలీస్ స్టేషన్ అడిగింది. సరిత, ఉమ నిశ్చేష్టులైనట్టు చూస్తున్నారు. సహదేవవర్మ పోలీసులు అరెస్ట్ చేసిన కూతుళ్ళిద్దరినీ విడుదల చేయించాడు. మీ ఇళ్లకు మీరు వెళ్ళండి, మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాడు. వారడిగిన డబ్బు, ఆస్తి ఇచ్చేశాడు. సౌందర్యకి తెలియదు. కూతుళ్ళిద్దరూ పిల్లలతో భర్తలతో వెళ్ళిపోయారు. జన్మలో నీ ముఖం చూడం డాడీ, ఇక నువ్వు మాకు చచ్చిన వాళ్లతో సమానం అని శపథం చేసి మరీ వెళ్లారు. ఆయన వెళ్లి అలిగి కూర్చున్న సౌందర్యని, భానుమతిని బతిమాలి తీసుకొచ్చాడు. జీవిత నాభ పూర్తిగా ఆయన అదుపు తప్పిపోయింది. ఆయన తన ప్రయత్నాలు లోపల రహస్యంగా తయారు చేయసాగాడు. ముందు ఆ భాస్కర్ని సౌందర్య నుంచి దూరం చెయ్యాలి. సగం వెర్రి వాడి సలహాల మూలంగానే వస్తుంది. భానుమతి సహదేవవర్మని చెడామడా తిట్టింది. కుటుంబాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని వాడివి అసలు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పిల్లనెందుకు కన్నావు? అంది. ఆయన కృంగిపోయినట్లు కూర్చున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన వెళ్లి బీరువాలో ఉన్న భార్య పాత ఫోటో తీసుకుని చూడసాగాడు. శాంతమూర్తి, ఇల్లు, బాధ్యత, సాంప్రదాయం, ప్రథమ కర్తవ్యం అని నమ్మిన పాతకాలపు స్త్రీ. ఆ వయసులో తనకి ధనం ఇచ్చిన రెక్కలు, ఆ సర్వలోకాలు తన కాలి దగ్గరకు తెప్పించుకోగలననే అహంభావం ఉన్న రోజులవి. ఆవిడను చూస్తే విసిగేసేది. ఆవిడ పిల్లల తల్లి అయిన తర్వాత ఇంకా ఒద్దిక పెరిగింది. ఇంటికి వస్తే సరదా లేదని చిటపటలాడిపోయిన తాను ఆవిడ ఇచ్చే ప్రశాంతతను గమనించలేని మూర్ఖుడయ్యాడు. ఆవిడ ఎదురుగానే తన అందమైన సెక్రటరీని గదిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసేవాడు. అది బుద్ధి తక్కువతనం కంటే వయసు పొగరు అని చెప్పొచ్చు. ఈరోజు తాను పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది. ఆవిడ కన్నీళ్లే తనకు శాపాలయ్యాయి. ఆవిడ ముఖవేదనే తనని కాలసర్పంగా చుట్టేసిందేమో. ఎంతటి వాడు కూడా ముదిమి పిడికిలిలో బలహీనుడే. ఆ వయసు, అహం, ఆ దర్పం శాశ్వతం అనుకున్నాడు. తనలో అసలు సంస్కారం లేదు. స్త్రీని తోడు అని నమ్మాల్సింది పోయి, గౌరవించాల్సింది పోయి ఒక సుఖం అనుకున్నాడు. అందుకే ఇలా శాపగ్రస్తుడయ్యాడు. తాను చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవిస్తున్నాడు. శాంత, నన్ను క్షమించు, కన్నీటి తెరల మధ్య అనుకున్నాడు. అమ్మయ్య, రాక్షసులు వెళ్ళిపోయారు. ఇల్లు ప్రశాంతమైంది. మనకి ఒంటరితనం దొరికింది. భాస్కర్ సౌందర్య భుజం చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు. సౌందర్య ఆ చేతిని విసిరి కొట్టింది. ఆ ప్రదేశంలో గుడ్డి వెన్నెలు వస్తుంది. ఇద్దరు తోటలో బెంచీ మీద గుబురుగా ఎదిగిన క్రోటన్ చెట్ల చాటును కూర్చున్నారు. ఏమిటో దేవిగారి ఆగ్రహం. నువ్వు షాపు దగ్గరకు బిల్లు చెల్లించడానికే ఆయన దగ్గర నుండి 25,000 తెచ్చి నాకు 15,000 ఇచ్చావేంటి? అదే నా ఖర్చులుకుంటాయి కదా అన్నాడు చిరునవ్వుతో. నీ ఖర్చులా? నీకేం ఖర్చు? మా ఇంట్లోనే తిండి గిండి అంతా జరిగిపోతుందిగా. సౌందర్య కోపంగా ఉంది. ఒక్క తిండితో అయిపోతుందా? మీ ఇంట్లో తిన్న తిండికి అరాయించుకోవడానికి ఎక్సర్సైజ్ కావాలి. దానికి జిమ్కి వెళ్ళాలి. నీకెందుకు జిమ్ము? రోడ్డును పడి పరిగెత్తు. సౌందర్య అన్నదానికి భాస్కర్ పక్కాలన నవ్వాడు. ఆ నవ్వు సౌందర్యకి ఇష్టమని తెలుసు. అతను కావాలని దూరంగా కూర్చున్నాడు.
సౌందర్య ఎక్కువసేపు తన మీద పడకుండా కూర్చోలేదని అతనికి బాగా తెలుసు. రోడ్డును పడి పరిగెత్తుతుంటేనే నువ్వు దొరికావు, చాలే బూటకపు మాటలు. కొందరు ఏది చెప్పినా నమ్మరు. అతను భుజాలు ఎగరేశాడు. సౌందర్య అతనికి చెయ్యి చాస్తే అందేలా ఉంది. అతను అందుకోలేదు. చూడనట్టు ఊరుకున్నాడు. సౌందర్యకి కోపం వచ్చేసి చెయ్యి తీసేసింది దగ్గర. ఇక నుంచి మనం ఇద్దరం కలిసి రోడ్డును పరిగెత్తాలి అంది. అదేమిటి, మొన్న ఈ గొడవ బాగా అయింది కదా, నేను ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పాను. తొందరపడకు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. దేనికైనా కాస్త ఓపిక పట్టాలి. ఎందుకు, ఆయన వదిలేస్తే నీకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు ఉన్నావుగా. సౌందర్య సడన్గా ఇంకా దూరం కూర్చోలేనట్లు దగ్గరకు జరిగి భుజం మీద తల అంచుకుంది. నాకు సరైన అడ్రస్సే లేదు, సంపాదించుకో గోముగా అంది. అదే ప్రయత్నంలో ఉన్నాను, టైం కావాలి, తొందరపడకు అనునయంగా అన్నాడు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. తల నిమిరాడు. నాకు తోచింది చేయటమే తప్ప ఆగటం ఆలోచించటం అలవాట్లేదు. ఆ అలవాటు మానుకోవాలి. సౌందర్య తన గుండెల్లో తలదాచుకుంది. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ నరకం? నేను పడలేను, నాకు పిచ్చెక్కిపోతుంది. రాత్రి వేళ ఆయన వచ్చి నా పక్కన పడుకుంటుంటే సౌందర్య ఏడ్చేసింది. ఐ హేట్ ఇట్. చూడు సౌందర్య, జీవితంలో అన్నీ మనకు వీలుగా జరగవు. కొన్నింటినీ మనం ఓర్చుకోవాలి. నా ఓపిక నశించిపోయింది భాస్కర్. అసలు నీవేం ఆలోచిస్తున్నావో తెలుసా? ఏమైతే అదవుతుంది. ఆయన వదిలి నీతో వచ్చేద్దామని చూస్తున్నాను. నీతో ఉంటే ఏదైనా భరించగలను. అలా అనకు. నువ్వు సరైన ఆలోచన చెయ్యడం లేదు. నేను రావడం నీకు ఇష్టం లేదా? అదుగో, తర్కం వద్దు. నేనంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే వచ్చేయి అనేవాడివి. నీకు లేదు. అదుగో, నా ప్రేమకు పరీక్షలు పెట్టొద్దు. పరీక్షలు ఫెయిల్ అవుతావని భయమా? నేను అసలు పరీక్ష రాస్తే కదా. నేను మాత్రం ఉండను. ఆస్తి కోసం దివ్యను కన్నాను, అయిపోయింది. నువ్వు ఆ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకూడదు. అది ఎలా భాస్కర్? నేను మార్గం ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించు. నీ ఆలోచన తెగేసరికి మనిద్దరి తలలు నెరిసి పళ్ళు ఊడిపోతాయి. అది అమర ప్రేమ. నాకు అవసరం లేదు. త్యాగాలు మన రక్తంలోనే లేవు అంది. సడన్ గా భాస్కర్ జుట్టు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అతను బాధతో గట్టిగా అబ్బా అన్నాడు. సౌందర్య తిరిగి చూసింది. వెనక నుంచి క్రోటన్ గుబ్బురు వెనక నుంచి సహదేవ వర్మ వచ్చాడు. ఎర్ర రాస్కెల్, నా ఉప్పు తిని ఆయన చేతి కర్రతో భాస్కర్ని ఎడాపెడా కొట్టి పడేసి కాలితో తన్నాడు. నా ఇంటిని పందికొక్కులా తవ్వుతున్నావా? ఆయన పిచ్చి ఆవేశంలో ఉన్నాడని తెలిసిపోయింది. చిత్రంగా సౌందర్య తిరగబడలేదు. తల్లి ముందు తప్పు చేస్తూ పట్టుబడ్డ బిడ్డలా ముడుచుకుపోయినట్లు నిలబడింది. భాస్కర్, నిన్ను దయతలిచి వదిలేస్తున్నా. పోరా స్కౌండ్రల్. జుట్టుపట్టి తోసేశారాయన. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. విమలమ్మ మనవణ్ణి ఒడిలో పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది. సంయుక్త ఇంట్లో సామాను సర్దుతుంది. వసంత్ కూర్చుని ఆఫీస్ పని చూసుకుంటున్నాడు. భర్త, అత్తగారు, ఇటు కొడుకు. ముచ్చటైన ఇల్లు, వెతుకులాట లేని ఆర్థిక పరిస్థితి. గొప్ప గ్లామరస్ జీవితం కాదు, డబ్బున్న జీవితం అసలే కాదు. అయినా సంయుక్తకి చాలా తృప్తిగా ఉంది. ఎంతకంటే ఆనందం ఇంకేం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జీవితం అమృత కలశంలా తనకు అందించింది. ఇందులో తన కష్టము ఉంది. ఏదీ సునాయాసంగా రాలేదు. శ్రమపడింది, కష్టాలు తట్టుకుంది, దరిద్రాన్ని ఓర్పుతో భరించింది. ఆ బాధలన్నీ తీరినట్టే అనిపిస్తున్నాయి. వసంత్ రాయడం ఆపి తల్లి ఒడిలో ఉన్న కొడుకుని ఎత్తుకొచ్చాడు. సంయుక్త ఆనందంగా చూస్తుంది. ఇంతలో వీధి తలుపు ఎవరో దబదబా బాధట వినిపించింది. ఎదురుగా సహదేవ వర్మ. ఆయన చేతుల్లో కూతురు. ఆయన షర్టు చిరిగి వేళ్లాడుతుంది. సంజు, నేను లోపలికి రావచ్చునా? ఆయన అడిగారు. రండి. సంయుక్త లోపలికి దారి తీసింది. ఆయన సరాసరి వచ్చి సోఫాలో ఆయాసపడుతూ కూర్చున్నాడు. దివ్యకు పాలు పట్టి చాలాసేపు అయింది, ముందు పట్టమ్మా అర్థించాడు. సంయుక్త దివ్యని చేతుల్లోకి తీసుకుంది. దివ్యకి ఇప్పుడిప్పుడే సంయుక్త స్పర్శ, మాట బాగా తెలుస్తున్నాయి. సంయుక్త ఎత్తుకోగానే ఏడుపు మానేసింది. సంయుక్త దివ్యని తీసుకుని సోఫాలో అత్తగారి పక్కన కూర్చుని పాలు పట్టసాగింది. ఏంటి అలా ఉన్నారు? విమలమ్మ అడిగింది. సహదేవ వర్మ పెద్దగా ఒక్కసారిగా బోరును ఏడ్చేశాడు. ఏమైంది? విమలమ్మ అడిగింది. వసంత్ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. ఆర్ యు ఆల్ రైట్ అడిగాడు. ఆయన కాసేపటికి ఏడుపుని నిగ్రహించుకున్నాడు. జేబు రుమాలు తీసుకుని తుడుచుకుంటూ జరిగినదంతా చెప్పసాగాడు. మేమిక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే సౌందర్య నాతో పెద్ద పోట్లాట పెట్టుకుంది. నేను ఆ పిల్లని షో బిజినెస్ చేస్తున్నానట. సౌందర్య మీద నాకున్న పగ ఈ విధంగా తీర్చుకుంటున్నానట.
ఈ పిల్లని చంపేస్తానని గొంతు నొలమటానికి సిద్ధమవుతుంటే భానుమతి గారు వచ్చి ఏమిటి పోట్లాటలు అంటూ నన్ను కూతుర్ని తిట్టింది. నేను దాన్ని చంపి తీరతాను, ఈరోజు కాకపోతే రేపైనా తప్పదు, అది చస్తే గాని నాకు ఈ బాధ తప్పదు అంది సౌందర్య. నన్ను చంపు మొదట అని అరిచాను నేను. సౌందర్య వచ్చి నా మీద పడి పిల్లని లాక్కుపోయింది. భానుమతి గారు ఆ పిల్లని ఏ అనాథాశ్రమంలోనైనా పడేయమన్నది. భానుమతి గారు సౌందర్యని అవతలకు లాక్కుపోయింది. నాకు భయం వేస్తుంది సంజు. ఈరోజు మీ ఇంట్లో ఈ వేడుక చూసి సౌందర్యకి పిచ్చి పట్టినట్లుగా అయింది. ఈర్ష్యతో కుతకుతలాడిపోతుంది. నేను ఇచ్చిన డబ్బు సుఖాలు సౌందర్యని శాంతపరచడం లేదు. ఇంట్లో ఉంటే దివ్యని ఎప్పుడో చంపి అవతల పడేస్తుంది, నాకు తెలుసు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను మీ భార్యాభర్తల్ని చేతులు జోడించి ఒకటి అర్థించడానికి వచ్చాను. దివ్యని మీ ఇంటిలో ఉండనియ్యండి. సంజు, దివ్య నీకు అలవాటైంది, నువ్వు దయగా చూస్తావు. కొద్ది రోజులు ఉంచితే నేనేదైనా మార్గం చూస్తాను, ప్లీజ్ కాదని అనకండి అంటూ చేతులు జోడించాడు. ఆయన కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతున్నాయి. సంయుక్త, వసంత్ ఈ మాటలు వినగానే ముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం, నిర్ణయం నీదే. వసంత్ కళ్ళల్లో సమాధానం దొరికింది సంయుక్తకి. సంయుక్త అత్తగారి వైపు చూసింది. ఏమంటావు అత్తయ్య అంది. అదేమంత పెద్ద మాటే తల్లి, పెనతల్లివి, దాన్ని ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలా? 4 రోజులు పోతే ఆ సౌందర్య కోపం అదే పోతుందిలే. అనాథాశ్రమానికి ఇవ్వటం ఎంత తప్పు అంది విమలమ్మ. సంయుక్త, వసంతులు దివ్యను అట్టి పెట్టుకోవడానికి అంగీకరించారు. సౌందర్య వచ్చి గొడవ చేస్తుందేమో సహదేవ్ వర్మ భయంగా అన్నాడు. అదంతా నేను చూసుకుంటానులేండి, మీరు భయపడకండి అంది సంయుక్త. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, నేనొచ్చి దింపనా అన్నాడు వసంత్. నేను ఇంటికి వెళ్ళడం లేదు, మా లాయర్ గారి దగ్గరకు వెళుతున్నాను అన్నాడు ఆయన. సరిగ్గా 2 రోజుల తర్వాత సహదేవ్ వర్మ హత్య చేయబడ్డారు అనే వార్త సంయుక్త వసంతులను దిగ్భ్రాంతపరిచింది. ఆయన బాత్రూంలో పొడిచి వేయబడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు సౌందర్యని హత్యా నేరం మీద అరెస్ట్ చేశారు. అంత క్రితమే సౌందర్యకి సహదేవ్ వర్మకి బాగా వాగ్యుద్ధం జరిగిందని, తాము పనిలోకి వెళితే ఈరోజు పని లేదు, మీకు సెలవు, ఇంటికి వెళ్ళిపోండి అని సౌందర్య అరిచిందని పనివాళ్లు పోలీసులకు చెప్పారు. హత్యా సమయానికి సౌందర్య ఇంట్లోనే ఉంది, కానీ నేను హత్య చేయలేదు అని ఏడుస్తుంది. క్రితం రోజు సాయంత్రం సహదేవ వర్మ సంయుక్త వాళ్ళ ఇంటికి వచ్చి దివ్యకు బోల్డన్ని ఆటబొమ్మలు, పాల డబ్బాలు, గములు కొనుక్కుని వచ్చి ఇచ్చాడు. కాఫీ తెచ్చిన సంయుక్తతో, నాకు సౌందర్యతో కలిసి ఆ ఇంట్లో ఉండాలంటే చాలా భయం వేస్తుంది. ఒకటే తగాదా, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది, చేతికి ఏది అందితే అది నా మీద విసురుతుంది. ముసలాయన, ఇంకా చావకుండా ఎన్నాళ్ళు బతుకుతావు అంది. నాకు చాలా కష్టం వేస్తున్నాయి ఆ మాటలు అంటూ ఏడ్చాడు ఆయన. నేను చాలా వ్యాపారాలు చేశాను, ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యాపారుల్ని, ప్రత్యర్థుల్ని ఢీకొట్టాను, కానీ సౌందర్యను జయించటం నా వల్ల కావటం లేదు. ఈ దివ్య పుట్టిన తర్వాత మరీ నా కాళ్ళు చేతులు కట్టేసినట్టయిపోయింది అన్నాడు. సంజు, నాకేదైనా అయితే దివ్యని నీ కొడుకుతో పాటు పెంచి పెద్ద చేస్తానని మాటిస్తావా అన్నాడు సహదేవ్ వర్మ. అదేం మాట? సౌందర్య కూతురంటే ప్రేమ లేకుండా ఉంటుందా? ఏదో చిన్నతనం, తానే మారుతుందిలేండి, మీరు బాధపడకండి అంది విమలమ్మ. లేదు సంజు, నేను నిజంగా అర్థిస్తున్నానమ్మా, నీ దగ్గరైతే దివ్య క్షేమంగా ఉంటుందని నాకు ధైర్యం అన్నాడాయన. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, దివ్యని నేను చూసుకుంటాను. సంయుక్త ఆయనకి ధైర్యం చెబుతూ హామీ ఇచ్చింది. ఆయన కూతురుతో పాటు కాసేపు ఆడి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు ఈ వార్త తెలియగానే 2 పిల్లల్ని విమలమ్మ దగ్గర వదిలి సంయుక్త, వసంత్, సౌందర్య ఇంటికి పరిగెత్తారు. భానుమతి ఊళ్ళో లేదు, బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే మద్రాసు వెళ్ళింది. ఈ వార్త తెలియగానే ఫ్లైట్లో ఆవిడ కూడా వచ్చేసింది. సంయుక్త వాళ్ళు వెళ్లేసరికి సహదేవ వర్మ శవం హాల్లో ఉంది. ఇంటి నిండా పోలీసులు, ఇసుక వేస్తే రాలనట్లు ఆయన సన్నిహితులు, బంధువులు. పోలీసులు సంయుక్తని, వసంతని ప్రశ్నలు వేశారు. దివ్య మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంది? ఆయన మీ ఇంటికి చివరగా ఎప్పుడొచ్చారు అని ఆరాలు తీశారు. భార్యాభర్తలకు పడకపోతే పడకపోవచ్చు, కానీ దివ్యను మీరెందుకు కట్టి పెట్టుకున్నారు? సౌందర్య మీ సొంత అక్క, ఆమెను బాధ పెడుతున్నానని మీకు తెలియలేదా అంటూ యక్ష ప్రశ్నలు వేశారు. వాళ్ళు అడిగిన వాటికి ఉన్నది ఉన్నట్టుగా తడబాటు లేకుండా సంయుక్త, వసంతులు సమాధానాలు చెప్పారు. ఊరంతా ఈ వార్త గుప్పుమంది. రకరకాల వదంతులు, గగ్గోలు పుట్టాయి.
వసంత్ సంయుక్తలు సౌందర్య చేత హత్య చేయించారని, భానుమతి కావాలనే పెళ్లికి పరాయి ఊరు జారుకుందని ఒక మాట. ఒక కథ కాదు, ఒక విషయానికి 1000 కోణాలన్నట్లు పుకార్లు వలయాలు తిరగసాగాయి. పోలీసులు సౌందర్యని అరెస్ట్ చేశారు. ఆయన ఒంటి మీద సౌందర్య రక్కిన ఘాట్లు ఉన్నాయి. సౌందర్య గాజు చిట్లి అక్కడ పడి కనిపించింది. వసంత్ సంయుక్తల ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రొప్రైటర్, ఎంత గొడవలో మీరు ఇరుక్కున్నారు, నేను మిమ్మల్ని దోషులు అనడం లేదు, ఇదేదో తేలిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అనేశాడు. సంయుక్త, వసంతులు దెమ్మెరపోయి మతిపోయిన వాళ్లలా ఉన్నారు. ఇద్దరూ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి ట్యాంక్ బండ్లో నీళ్లు బంగారు తరకల్లా కదులుతున్నాయి. స్తబ్దుగా కూర్చుని ఉంది సంయుక్త. వసంత్ చెయ్యి చాచి సంయుక్త చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అసలే ఈ మధ్య డెలివరీ, బారసాలకు డబ్బు చాలా ఖర్చయింది. నెల వచ్చేసరికి 2500 రూపాయలు ఫ్లాట్కి కట్టాలి. అదీగాక తేజ, దివ్యల ఖర్చు నెలకు 7-8 ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ సమయంలో ఇంకో ఉద్యోగానికి మాత్రం ఎవరు రాణిస్తారు? ఈ కేసు ఎప్పుడు తేలుతుందో? ఇదంతా తేలే వరకు దివ్య తన దగ్గరే ఉంటుంది. ఒక మంచి మనసుతో దివ్యను తానోడిలోకి తీసుకుంటే సౌందర్యే తనని డబ్బు కోసం గడ్డి తింటున్నావు అని తిట్టేసింది. ఆ మాటలే సోలాల్లా తగులుతుంటే ఇప్పుడు ఈ గాలి దుమారం ఒకటొచ్చి మీద పడింది. భగవంతుడు ఎందుకిలా మనల్ని పరీక్ష చేస్తున్నాడు అంది సంయుక్త. అది నాకు కూడా తెలియదు సంజు, ఒక్కటి మాత్రం బాగా తెలుస్తోంది. మనలో ఏదైనా ధైర్యం, సహనం ఉన్నాయా లేవా అనేదానికి ఇది పెద్ద విషమ పరీక్ష. మనం తప్పు చేయలేదు, ధైర్యంగా ఉందాం అన్నాడు వసంత్. సంయుక్త తల అతని భుజం మీద ఆనించింది. వసంత్ చెప్పింది నిజమే. తమలో ఏ కపటమూ లేదు. తాను అసలు ఎందుకు భయపడాలి? చిన్నప్పుడే ఎక్కడో తన అభిమాన రచయిత రాసింది చదివింది. సత్యనిష్ఠావ్రతుడైన మనిషిని ఈ ప్రపంచంలో ఏ సంఘం కానీ, ఈ న్యాయ వ్యవస్థ కానీ భయపెట్టలేదు. ఎందుకంటే వాటి మూలాధారం మనుషులే కాబట్టి. సంయుక్తకి ఆ వాక్యాలు చాలా నచ్చాయి. ఆ విధంగా తన ప్రవృత్తిని మలుచుకుంది. ఎప్పుడూ ఎవ్వరికీ భయపడకూడదు, భయపడాల్సిన అవసరమూ లేదు. నువ్వు నీతి నిజాయితీగా ఉంటే సంయుక్త ఆ పదమే జీవన మార్గంగా ఎంచుకుంది. వసంత్ మాటలతో ధైర్యం వస్తుంది. అతను చెప్పింది చాలా కరెక్ట్. మనలో ధైర్యం, సహనం ఉన్నాయా లేవా అనడానికి ఇది విషమ పరీక్ష. ఇంటికి వెళదాం రా సంజు అన్నాడు వసంత్. సంయుక్త లేచింది. జీవితంలో వసంత్ పక్కన ఉంటే ఈ కష్టం తనని ఏమంతగా భయపెట్టడం లేదు. ఇంటికి వచ్చేసరికి విమలమ్మ 2 పిల్లల్ని ఎత్తుకుని, ఎక్కడికి వెళ్ళావురా వాసు, నీకోసం పోలీసులు 2 సార్లు వచ్చి నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రావాలి అన్నారు అంది భయంగా. వసంత్ వెళ్తుంటే సంయుక్త నేను వస్తున్నాను అంది. నువ్వొద్దు, నేను వెళ్ళొస్తాను అన్నాడు వసంత్. కష్టమైన సుఖమైన కలిసే అంది సంయుక్త. ఆ మాటలు నవ్వుతూ అనాలని ప్రయత్నించింది, కానీ కన్నీళ్లు ఊబికొచ్చేశాయి. 4 రోజులు గడిచాయి. భానుమతి తెలిసిన వాళ్ల ద్వారా బెయిలిప్పించి సౌందర్యని విడుదల చేయించి తనతో తీసుకువెళ్ళింది. సంయుక్తకి ఇంట్లో డబ్బుకు విపరీతమైన కష్టంగా ఉంది. తన కొడుకు కాకుండా దివ్య, ఇద్దరికి పాల సంగతి చూసిన తర్వాతే తమ భోజనం. వసంత్ నిత్య ఖర్చులకి, ప్లాట్కి కట్టడానికి ఎక్కడెక్కడో అప్పు తెస్తూనే ఉన్నాడు. విమలమ్మ నాకు ఈ పూట ఏకాదశి, పౌర్ణమి అంటూ వీలైన రోజులు ఉపవాసం చేస్తుంది. పెద్ద ప్రాణం, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంట్లో 2 పసిపిల్లల పని. ఎంత కష్టం ఉన్నా తన పిలుపుకి, తన స్పర్శకి స్పందించి హుషారుగా కాళ్ళు చేతులు కదిపే దివ్యను చూస్తుంటే సంయుక్తకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. రాత్రివేళ దివ్య లేచి ఏడుస్తుంది. వసంత్ విసుక్కోడు, ఎత్తుకుని భుజాను వేసుకుని నిద్రపుచ్చుతాడు. దివ్యకి కళ్ళు లేకపోవటం ఒక్కటే తప్ప మిగతా చేష్టలన్నీ చురుగ్గా ఉన్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు ఎవరన్నది ప్రశ్న కాదు. ఈ ప్రపంచంలో పెద్దవాళ్లంతా పిల్లల బాధ్యత తీసుకోవలసిన వాళ్లే. భగవంతుడు తాను ప్రతి చోట ఉండి పిల్లల్ని చూడలేడు కాబట్టి ఈ ప్రపంచంలో తల్లుల్ని సృష్టించి ఆ బాధ్యత అప్పగించాడట. వసంత్, సంయుక్త ఈ మాటలు ఒకరికి ఒకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు సంయుక్త 2 పిల్లల్ని ఆడిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విమలమ్మ వెళ్ళి తలుపు తీసింది. సంయుక్త ఉందా అని అడుగుతున్నారు. సంయుక్త పరిచయమైన ఆ గొంతు వినగానే వెళ్ళి చూసింది. ఎదురుగా మాధవరావు గారు. బాగున్నావా సంజు అడిగాడు ఆయన. రండి అంకుల్ అంది సంయుక్త. ఆయన వచ్చి కూర్చున్నారు. దివ్య, సౌందర్యాల సంగతి మాట్లాడాడు. ఆయనకు కాఫీ ఇవ్వటానికి కూడా పాలు లేవు ఇంట్లో. విమలమ్మ నిమ్మకాయ చెక్క పిండి అడుగున పంచదార డబ్బాలో నీళ్లు పోసి షర్బత్ తెచ్చిచ్చింది. అది చూడగానే సంయుక్త అమ్మయ్య అన్నట్టు అత్తగారి వైపు చూసింది. ఆయన కబుర్లు అయిన తర్వాత
నీకో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా అన్నారు. ఏంటి అంకుల్ అంది సంయుక్త. ఆయన బ్యాగ్ తెరిచి 100 రూపాయల కట్టలు తీసి సంయుక్తకిస్తూ, నాన్న ఉన్నప్పుడు నాకు 50,000 రూపాయలు మా అల్లుడి వ్యాపారంలో పెట్టుబడికి చేతి అప్పుగా ఇచ్చారు. అది నీ పుట్టినరోజు డబ్బు జమ చేసిందని చెప్పారు. కాగితం రాసిస్తానంటే వద్దన్నారు. ఇదిగో ఆ కాగితం నా దగ్గరే పెట్టుకున్నాను. అది ఇద్దామని అంటూ ఉండగానే ఏవేవో ఖర్చులు వచ్చాయి. నేను ఇక్కడ లేను కదా, ఉద్యోగరీత్యా జంషెడ్పూర్లో ఉంటున్నాను. మొన్న మా అల్లుడు గారు విదేశాల్లో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవడంతో వ్యాపారం అమ్మేసి ఎవరి డబ్బు వాళ్ళు తీసుకున్నాం. ఇదిగో నీ వాటా 2,48,250 రూపాయలు వచ్చింది అన్నాడు. సంయుక్త కాగితం తీసి చూసింది. సంయుక్తకి ఆ డబ్బును చూడగానే మనసులో పొంగి వచ్చిన రిలీఫ్కి కళ్ళు తేలిపోతూ కళ్ళల్లో కన్నీళ్లు తిరగసాగాయి. ఏంటమ్మా, ఒంట్లో బాగుండలేదా అడిగారాయన. లేదంటే చాలా బాగుంది అంది సంతోషంగా. సంయుక్త వద్దు అంటున్నా ఆయన బలవంతంగా డబ్బు లెక్క పెట్టిచ్చారు. వస్తానమ్మా అని వెళ్ళిపోయారు. సంయుక్త తలుపేసి వచ్చింది. సంయుక్త ఆ డబ్బు కట్టలు చేత్తో పట్టుకుని అత్తయ్య అంటూ ఆవిడ గదిలోకి వచ్చింది. ఆవిడ చెంగులాగి డబ్బు ఆ చెంగులో పెట్టేసి ఆవిడని గట్టిగా కౌగిలించుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. దుఃఖం ఆపుకోలేనట్లు వరదలా వచ్చేసింది. ఊరుకోవే అమ్మ, ఊరుకో, నేనంతా విన్నాను. చూసావా, మనుషులంతా చెడ్డవాళ్ళు కాదమ్మా, మంచివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ చేతిలో డబ్బులు లేక కటకట్లాడుతూ ఈ పసిపిల్లల నోళ్లు ఎలా తడపాలా అని దిగులు పడుతున్న మనకి ధనదేవత ఎలా ప్రత్యక్షమైందో చూడు. అంతా ఏడుకొండలవాడి దయ. ఆ దేవుని చల్లని చూపులు వస్తే కష్టాలు ఇట్టే కరిగిపోతాయి. ఇలా రా, కూర్చో. నువ్వేంటి ఇలా ఏడవగానే ఎప్పుడు నేను చూడలేదు అంటూ సముదాయిస్తోంది. ఆ ఏడుపులో సంయుక్తకి గొప్ప రిలీఫ్ వచ్చేసింది. ఇంతలో వసంత్ వచ్చాడు. తల్లి మెడ కౌగలించుకుని ఏడుస్తున్న సంయుక్తను చూసి కంగారు పడిపోయాడు. ఏమైంది ఏమైంది సంజు, ఏమైందమ్మా అంటూ గబగబా దగ్గరకొచ్చాడు. ఏం లేదురా, ఇది చూడు అంటూ కొంగులో మూటగా అట్టుకున్న డబ్బుల కట్టలు చూపించింది. ఏంటి డబ్బు, ఎక్కడిది అయోమయంగా చూశాడు వసంత్. అలా కూర్చోరా చెబుతా, సంజుని సోఫాలో కూర్చోబెట్టు అంది విమలమ్మ. ఆవిడ కోడలికి తేజాను అప్పగించింది. సంయుక్త క్లుప్తంగా జరిగింది వసంత్కి చెప్పింది. నిజంగానా సంజు? వసంత్ ఆనందం పట్టలేనట్లు సంయుక్తని దగ్గరకు తీసుకున్నాడు. డాడీ, సంయుక్త తండ్రిని తలుచుకుని ఏడ్చేసింది. అతని కళ్ళల్లో కూడా లీలగా తడి కనిపిస్తుంది. విమలమ్మ డబ్బు తీసుకువెళ్లి బీరువాలో పెట్టి తాళం వేసొచ్చింది. పోలీసులు భాస్కర్ని కూడా అరెస్ట్ చేశారని, తనని మళ్లీ పిలిచి భాస్కర్ గురించి అడిగారని చెప్పాడు వసంత్. ఇద్దరూ ఆ మాటల్లో పడిపోయారు. విమలమ్మ వేడివేడి కాఫీ కలిపి తెచ్చి ఇద్దరికి అందించింది. హఠాత్తుగా ఇంట్లో పాలు ఎక్కడి నుండి వచ్చాయి అన్నాడు వసంత్. పిల్లల కోసం 40 రూపాయలు దాచాన్రా, దాంతో కాఫీ కోసం పాలు కొనుక్కొచ్చాను. మీరు మాటల్లో పడి నేను తలుపు తీసుకుని బయటికి వెళ్ళడం తిరిగి రావటం చూడలేదు అందావిడ. వసంత్ కాఫీ తాగి సోఫాలో జారగిలబడి 2 అరచేతులు తల కానించుకుని కూర్చున్నాడు. సంజు, మనం దరిద్రంలో నుంచి ఇంత హఠాత్తుగా ఇంత విజయవంతంగా ఇలా సుఖంలోకి హైజంప్ చేస్తామని అనుకోలేదు కదూ అన్నాడు. అవును, మన అదృష్టం అంది సంయుక్త. మనకంటే ముందు మన పిల్లలదమ్మా, వాళ్ళ అదృష్టం అది. అంతా ఆ ఏడుకొండలవాడి దయ అంది విమలమ్మ. అత్తయ్య, ఈరోజు ఏకాదశి, భోజనం చెయ్యరా? లేదు, చేస్తాను. అన్ని ఎక్కువ ఉపవాసాలు చేస్తే దేవుడే మందలిస్తాడు అందావిడ. సంయుక్త వసంత్ పక్కున నవ్వుకున్నారు. విమలమ్మ కూడా హాయిగా నవ్వేసింది. వసంత్ ఫ్రీలాన్సర్గా వివిధ పత్రికలకు వ్యాసాలు పంపుతున్నాడు. అతని రచనా ప్రతిభ, పేరు, గుర్తింపు తెలిసిన 1-2 పత్రికలు అతనికి అసైన్మెంట్స్ ఇవ్వసాగాయి. ఇందులో శ్రమ ఎక్కువ, రాబడి తక్కువ. అయినా సరే సంయుక్త వసంత్ని ఆ పని తీసుకుని చేయమని ప్రోత్సహించింది. వసంత్ పనిలో ఉంటే ఇదంతా అతన్ని బాధించదు. అతనికి పని లేకపోతే నిస్పృహ వస్తుంది. మనకిప్పుడు చేతిలో డబ్బుంది కదా, ఆ లోపం లేదు. అప్పుడు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇప్పుడు పనికి ప్రాధాన్యత ఇద్దాం. ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా నీకు నచ్చినవి చెయ్యాలనుకున్న ఆర్టికల్స్ చేయొచ్చు అంది సంయుక్త. వసంత్ మెల్లిగా తనకు నచ్చిన ఆర్టికల్ రాయటానికి కృషి చేయసాగాడు. ఆ అసైన్మెంట్స్ చేస్తుంటే వసంత్కి ఉత్సాహం రెట్టింపైనట్లుంది. 1-2 ప్రచురణలు వచ్చేసరికి బాగా పాపులర్ అయ్యాయి. వేరే పత్రికల వాళ్ళు వసంత్ని అతని దగ్గర ఉన్న వ్యాసాలు, ఫోటోలు ఇవ్వమని అర్థిస్తున్నారు.
సంయుక్త, వసంత్ ఊహించని విధంగా డబ్బు రాబడి కూడా పెరిగింది. సంయుక్తకు కూడా ఇది చాలా వీలుగా ఉంది. ఒకరి పని అంటే ఆ టైంతో పాటు పరుగులు తీసే పద్ధతి అది. ఇది సొంతం, టైం నియంత కాదు. ఒకరోజు ఆలస్యంగా నిద్ర లేవాలనిపిస్తే పర్వాలేదు, తేజ దివ్యలతో ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. వసంత్ ఏ అర్ధరాత్రి వరకు పని చేసుకుంటూ ఉంటాడు. సంయుక్తకు కూడా ఆ టైం వీలుగా ఉంటుంది. జీవితం చాలా హాయిగా, స్వతంత్రంగా, చిన్న చిన్న ఆనందాలతో మురిపంగా, పిల్లలతో సందడిగా, పెద్ద దిక్కులా ఉన్న విమలమ్మతో నిండుగా ఉంది. ఆ రోజు వసంత్ పని మీద వెళ్ళాడు. విమలమ్మ గుడికి వెళ్ళింది. సంయుక్త పిల్లలకు అప్పుడే పాలు పట్టి నిద్రపుచ్చుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంయుక్త వెళ్ళి తీసింది. ఎదురుగా సంగీత. మనిషి చాలా పాలిపోయి రక్తహీనమైన ముఖంతో ఉంది. కళ్ళ కింద నల్లటి చారికలున్నాయి. నిద్రలేమితో ఆ ముఖం కళావిహీనంగా వడలిపోయి ఉంది. సంయుక్త సంగీతని సాదరంగా చెయ్యి పట్టి లోపలికి తీసుకువచ్చింది. సంగీత కంఠ మాధుర్యం భగవంతుడి వరప్రసాదంగా దొరికింది. దానివల్ల డబ్బు బాగా సంపాదించగలుగుతుంది. ఆ వచ్చిన డబ్బు చక్రపాణి ఎటు ఖర్చు చేస్తాడో సంగీతకి సుఖం అనేది తెలియదు. చక్రపాణి ఆడంబరంగా ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేసేశాడు. ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు. అత్తగారు సంగీతని ఆత్మీయంగా చూడదు. సంగీత తన సంపాదనతో ఆ ఇంటిని పోషిస్తున్నా ఆవిడ చీటికి మాటికి మీ వాళ్ళు ఏమిచ్చారు అంటూ సాధిస్తూ ఉంటుంది. సంయుక్త ఎన్నిసార్లు చెప్పినా అత్తగారికి సంగీత ఎదురు తిరగదు. మా వారికి కోపం వస్తుంది అంటూ భయపడుతుంది. కోపం వస్తే ఏం చేస్తాడు అంది సంయుక్త. నాతో మాట్లాడ్డు, ఇంటికి రాడు, భయంగా అంది సంగీత. రాకపోతే అంది సంయుక్త. నే బతకలేను అంది సంగీత. సంయుక్త పెద్దగా ఊపిరి పీల్చుకుంది. అలాంటి వాళ్ళని ఇక దేవుడు కూడా రక్షించలేడు అనుకుంది. అబార్షన్ అయిన తర్వాత సంగీత చాలా పాడైపోయింది. కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చినట్లుంది. అయినా చక్రపాణి పట్టించుకోవడం లేదు. క్రితంసారి చూసినప్పుడే సంయుక్త చక్రపాణిని బాగా కేకలేసింది. నేనేం చెయ్యలేను అనేశాడు అతను. అతని ధోరణి చేతులు దులిపేసుకుంటున్నట్లుగా ఉంది. ఉషని పాటలు పాడడంలో పైకి తీసుకొస్తున్నాడు. అతనికి జీవితం పైలా పచ్చీసుగా ఉంది. చక్రపాణి ఇదివరకటి కంటే బాగా ఒళ్ళు చేశాడు. చాలా బాగున్నాడు. డాబు దర్పం పెరిగాయి. మనుషులతో పరిచయాలు పెరిగాయి. మాటలు మారిపోయాయి. సంగీతను చూడగానే ఏదో గొడవ అయిందని సంయుక్తకు అర్థమైపోయింది. సంగీత రాగానే సోఫాలో కూర్చుని ఏడవసాగింది. ఏమైంది చెప్పు అడిగింది సంయుక్త. ఆయన ఉషను పెళ్లి చేసుకున్నారు అంది సంగీత. పెళ్లి చేసుకున్నాడా? ఎలా చేసుకుంటాడు? మొదటి భార్యవి నువ్వుండగా నీకు డైవర్స్ ఇవ్వకుండా వీలు కాదే అంది సంయుక్త ఆవేశంగా. నేను అదే అన్నాను, కానీ ఉషని ఆయన భార్య అని చెప్పరు, మేనకోడలు అంటారు. ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నారు. మా పడగ్గది వాళ్ళ సొంతమైపోయింది. నేను కనీసం ఆయన కాఫీ కూడా ఇవ్వటానికి లేకుండా పోయింది. దీనికంతటికి కారణం ఎవరో తెలుసా అంది సంయుక్త. నా కర్మ కాదు, నువ్వు. అసలు ఒక మనిషి మీద ఏమిటా పిచ్చి ప్రేమ? ఈ ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక హద్దు ఉంది. అది మీరితే అంతా అస్తవ్యస్తమే. భగవంతుడు నీకు కంఠం వరంగా ఇచ్చాడు, సంపాదన ఆశీర్వాదంగా ఇచ్చాడు. అయినా నువ్వు వెన్నుముక లేని దానిలా బతుకుతున్నావు. నీ కష్టాలన్నిటికీ పాణి కాదు, నువ్వే కారణం. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే. అతను లేకపోతే బతకలేనంటావు. అదేం బలహీనత? కలిసి ఉండటానికి ఇద్దరిలోనూ నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంటుందని నీకు తెలియదా? అతను చచ్చిపోతే ఏం చేసేదానివి? ఇప్పుడు వదిలేసి తన దారిని తాను పోతానంటాడు. అప్పుడేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? ఏం చెయ్యాలని? సంగీత మాట్లాడలేదు. చెప్పు, ఏం చెయ్యాలని? డాడీ గుర్తొస్తున్నారు శూన్యంలోకి చూస్తూ అంది సంగీత. డాడీ స్వర్గం నుంచి దిగిరారు కదా నిన్ను ఆదుకోవడానికి అంది సంయుక్త. సంగీత ఆ మాటలు విననట్లు శూన్యంలోకి చూస్తుంది. నాకు డాడీ బాగా గుర్తొస్తున్నారు అంది. సంయుక్తకి సంగీతను చూస్తే భయమేస్తుంది. ఆ కళ్ళలో జీవితం పట్ల విరక్తి కనిపిస్తుంది. సంగీతని సంయుక్త సాయంత్రం తనకు తెలిసిన మానసిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన వామన్ రావు గారు. ఆయన సంగీతతో మాట్లాడారు. తర్వాత సంయుక్తను ఒంటరిగా పిలిచి, జాగ్రత్త, అసలే మీ ఫ్యామిలీలో సూసైడ్ ఉంది. ఈ అమ్మాయిలో అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు ఎవరైనా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తుల దగ్గర ఆ అమ్మాయి ఉండటం మంచిది. సంగీత లాంటి వాళ్ళకి ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కన ఉండి ధైర్యంతో ఉండాలి. వీళ్ళు మానసికంగా దుర్బలంగా ఉంటారు. ఏవేవో ఊహించుకుని భయపడతారు.
వాళ్ళు సగం ఊహా ప్రపంచంలో వారి వారి ఆలోచనలతో బతికేస్తూ ఉంటారు. నిజ జీవితంలోని కాఠిన్యాన్ని వాళ్ళు తట్టుకోలేరు, ఎదిరించలేరు, ధైర్యంగా నిలబడలేరు. చక్రపాణి లేకుండా నేను లేను అని సంగీత్ చెబుతుంది. ఆమె ఎంత దుర్బలమైన దయనీయమైన పరిస్థితిలో ఉందో ఆమెకి తెలియడం లేదు. సంతోషమైన సుఖమైన స్వార్జితంలా నీ కష్టార్జితంగా పొందాలి. ఎదుటి వాళ్ళు ఇచ్చేది పెద్దలిచ్చే ఆస్తి లాంటిది. మనకి వీలుగా అది ఉండదు. దాన్ని బట్టి మనం బతకాలి. సంగీతని 1-2 నెలలు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి అని అన్నాడు. సంగీతని సంయుక్త తన ఇంటికి తీసుకొచ్చింది. 3 రోజులైనా చక్రపాణి సంగీత ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని కనుక్కోలేదు. అతనికి వసంత్ ఫోన్ చేస్తే రికార్డింగ్లో ఉన్నాను, రేపొస్తాను అన్నాడు. మర్నాడు అతను ఉషతో బొంబాయి వెళ్ళిపోయాడు. సంగీత మాత్రం తలుపు చప్పుడైతే చాలు ఆయన వచ్చారా అని ఒకటే చూస్తుంది. సంగీతకి జ్వరం, ఒంటి మీద స్పృహ లేనట్లు పడి ఉంది. నిద్రలో వద్దు, కొట్టకండి కొట్టకండి, నన్ను కొట్టకండి, మీ కాళ్లకు దండం పెడతానని ఏడుస్తుంది. చక్రపాణి రాగానే మనం మాట్లాడదాం అంది సంయుక్త. బాంబేలో నీ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడుగా, చక్రపాణి తెలుసు. అతను ఎక్కడ దిగాడో ఎవరితో ఉంటున్నాడో కనుక్కోమని చెప్పు అంది. వసంత్ ఫోన్ చేశాడు. చక్రపాణి ఉష భార్యాభర్తలుగా రిజిస్టర్లో రాసి ఒకే గదిలో ఉంటున్నారు. మర్నాటికి ప్రసాద్ ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. సంయుక్త లాయర్ దగ్గరకు వెళ్ళింది. చక్రపాణి ఉష భార్యాభర్తలుగా ఊళ్ళో తిరుగుతున్న విషయం, సన్మానాలు పొందుతున్న విషయం సంయుక్త రుజువులు సేకరించి సంగీత చేత డైవర్స్కి అప్లై చేయించింది. సంగీత మొదట ఓ పట్టాను అంగీకరించలేదు. నేనా విడాకుల, నా భర్తకి అంటూ లెంపలు వేసుకుంటుంది. ఎందుకు ఇవ్వకూడదు అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడని భక్తుడు మరో దేవుణ్ణి ఆశ్రయిస్తాడా? ఆశ్రయిస్తే అది వ్యాపారం తప్ప నిజమైన భక్తి కాదు అంది. సంగీత విశ్వాసానికి అభినందించాలో ఆ మూర్ఖత్వానికి బాధపడాలో తెలియకుండా పోయింది. సంయుక్త భానుమతి నచ్చ చెప్పి లాయర్ దగ్గరకు తీసుకెళ్లారు. లాయర్ వనజాక్షి ఇలాంటి కేసుల్లో మగవాళ్ళని చీల్చి చెండాడే మనిషి. సంగీతని ఆవిడ చెడామడ చెబాట్లేసింది. సంగీత ఇష్టంగానే సంతకం పెట్టింది. ఒక పక్క సంగీత విడాకులు ఒక కేసు, మరో పక్క సౌందర్య భర్త హత్య కేసు. భానుమతి ఇప్పుడు పరువు కోసం పాకులాడడం లేదు. ఎలాగైనా తన 2 కూతుళ్ళని రక్షించుకోవాలని ఆరాటపడుతుంది. సౌందర్య పతనానికి తానే కారణమనే ఆత్మవిమర్శ ఆవిడ్ని నిరంతరం వేధిస్తుంది. భర్త పోయిన వెంటనే తానా విధంగా ఎవరో ఏదో అనుకుంటారనుకుంటూ అవహేళనలకి తల వంచేస్తూ విమలమ్మ ఇంట్లో ఉష్ణపక్షిలా తలదాచుకుని ఈ ప్రపంచం చూడనట్టు చేసింది. అదే తాను చేసిన పెద్ద తప్పు. తన దుఃఖాన్ని బాధని అవతల పెట్టి ముందు ఈ ఆడపిల్లల భవిష్యత్తు చూడాల్సింది. తాను ఒక పిరికి మనిషి. తనకంటే చదువురాని వాళ్ళు, సమర్థత లేని వాళ్ళు అయిన ఎంతోమంది ఆడవాళ్ళు జీవితం ఎంత ఒడిదుడుకులకు గురి అయినా పిల్లల్ని వదలలేదు. ఎవరో ఎందుకు, తన కళ్ళెదురుగా విమలమ్మే ఉంది. ఆవిడకు చదువు రాదు, విపరీతమైన తెలివితేటలు లేవు. కొడుక్కి 1 ఏడాది. అప్పుడు భర్త టీబీతో మరణించాడు. ఆయన అనారోగ్యానికి ఊరంతా అప్పులు చేసింది. ఇటు డబ్బు నీళ్లలా ఖర్చయింది, అటు భర్త తగ్గలేదు. అయినా సరే ఆవిడ దిగులు పడలేదు. నానా కష్టాలు పడి కొడుకును చదివించింది. ఉద్యోగం తన భర్త భరద్వాజ ద్వారానే వేయించుకుంది. కానీ తాను సరైన దోవలో వెళ్ళలేదు. పిల్లలకి తండ్రి పోతే తానే తల్లి తండ్రి అయి కూడా పెంచాలి. సౌందర్యను చూస్తుంటే ఆవిడ కడుపు చెరువైపోతుంది. ఎక్కడో ఎంత పరువు ప్రతిష్ట గల కుటుంబంలో తనకి ఈడైన వాడిని పెళ్ళాడి పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన మేలుజాతి రత్నం ఇలా మట్టిలో పడిపోయింది. సౌందర్య వయసు ఎంత చిన్నది, కానీ ఆ వయసుకి ఎంత పెద్ద పెద్ద అనుభవాలు. పిల్లలు తప్పులు చేస్తారు, అది వారి వయసుకు సహజం. మనం ఒక్కోసారి వారిని వారించలేక అశక్తులం అవ్వచ్చు. వారి కథం తొక్కే వయసు ముందు మన ముదిమి అశక్తతతో పరాజయం పొందవచ్చు. కానీ వారికి తోడుగా ఉండాలి, అది తల్లిదండ్రుల కర్తవ్యం అని భావిస్తే పిల్లల మనోవ్యతని కాస్తైనా తప్పించవచ్చు. భానుమతి సౌందర్యను బొజ్జగిస్తుంది. అసలే ఈ కుటుంబంలో ఆత్మహత్య అనేది ఉంది. హత్య కేసు తరచి చూసిన కొద్దీ సహదేవ వర్మని హత్య చేసేందుకు సౌందర్య భాస్కర్ని ప్రోత్సహిస్తున్నట్లే ఆధారాలు ఉన్నాయి. ఆయన కూతుళ్ళొచ్చారు. వాళ్ళకి సౌందర్య అంటే పరమద్వేషం. ఆస్తి కోసం సౌందర్య పని చేసిందని వాళ్ళు కక్షతో ఉన్నారు. సౌందర్యను వదిలేది లేదని, ఈ 2వ పెళ్లి చేసుకుని తాను ఎంత తప్పు చేశాను అని సహదేవ్ వర్మ పశ్చాత్తాపంతో రాసిన ఉత్తరాలు కోర్టులో బయటపెట్టారు. సంయుక్త వాళ్లను కూడా వాళ్ళు కోర్టుకు లాగారు. దివ్యను కావాలనే తండ్రికి ఎరవేసి దివ్య పెంపకం బాధ్యత తీసుకున్నారని ఆరోపించారు. దివ్య వెళ్లిన తరువాత సంయుక్తకి
వసంత్కి ఉద్యోగం లేకపోయినా వాళ్ళు ఖర్చు పెడుతున్న తీరు, ఇంట్లోకి వచ్చిన కొత్త సామాను, ఫ్లాట్, అప్పు తీసుకున్న వైనం, ఆ డబ్బు ఎక్కడిది అని నిలదీశారు. సంయుక్త, వసంత్ కోర్టులో ఆ డబ్బు ఎక్కడిదో రుజువు చేసి చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. ఇది కట్టుకథ పుట్టించిన విషయం అంటారు. సంయుక్తకి చాలా బాధగా ఉంది. భానుమతి, సౌందర్య కూడా సంయుక్త దగ్గరకే వచ్చేశారు. భానుమతి ఎవరెవరినో సాయం చేయమని అర్థించడానికి అందరి గుమ్మాలు ఎక్కి దిగుతుంది. ఒక్కరూ సహకరించడం లేదు. అందరూ తలుపులు మూసుకుని తెరవనట్టే ప్రవర్తించారు. మీరు 10 రూపాయలు అడగండి, ఇస్తాను, అంతకంటే మమ్మల్ని ఏం అడగొద్దు. ఇది హత్య కేసు, సాక్ష్యాలు, కోర్టులు, బాబోయ్ పిల్లలు గలవాళ్ళం, మా వల్ల కాదు అని చాలా నిర్మోహమాటంగా చెప్పేశారు. కొంతమంది అసలు మాట్లాడకుండా ముఖాలు చాటేశారు. నేను మీకు అన్ని సాయాలు చేశాను, నా భర్త కష్టార్జితం అని కూడా లెక్క చేయకుండా మీకోసం డబ్బు నీళ్లలా ఖర్చు చేశాను. మీరెవ్వరూ నన్ను ఆదుకోరా? మనిషికి మనిషి కష్టాల్లో తోడు ఉండనవసరం లేదా? ఇవేనా మీ చదువులు, డాబులు, దర్జాలు అని విరుచుకుపడింది భానుమూర్తి. ఆవిడికి కోపం వస్తే అలానే ఒళ్ళుపై తెలియకుండా అరుస్తుంది. భర్త దాసోహం అన్నట్లు అందరూ ఆవిడకు అనుసరణల్లో ఉండాలని ఆవిడ అనుకుంటుంది. ఆ మాటలు మనం పట్టించుకోవద్దు అంటూ ఫోన్లో సంభాషణ కొనసాగింది. న్యాయమూర్తి తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. భాస్కర్కి, సౌందర్యకి ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సహదేవ వర్మని హత్య చేయడంలో సౌందర్య భాస్కర్కి సహకరించి ప్రోత్సహించిందని నిర్ణయించారు. నో నో, సౌందర్య పెడబొబ్బలుగా అరిచింది. కోర్టులో నుంచి పరిగెత్తి పారిపోబోయింది. రక్షక భటులు పట్టుకున్నారు. సౌందర్యని వాళ్ళు బలవంతంగా తీసుకుపోయారు. మమ్మీ మమ్మీ చేతులు చాపి సౌందర్య గుండెలు బద్దలయ్యేట్టు ఏడుస్తుంది. భానుమతి స్పృహ తప్పి పడిపోయింది. సంయుక్త, వసంతులకు కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేశాయి. భానుమతిని సంయుక్త ఇంటికి తీసుకొచ్చేసింది. సంజు, ఇదంతా నా తప్పే, నాదే తప్పమ్మా. నేను మిమ్మల్ని గారాబంగా పెంచాను. మీరు ఎక్కడి నుండో దిగొచ్చినట్లు, ప్రత్యేక మనుషులు అన్నట్లు, మిగతా వాళ్ళంతా పురుగులు అన్నట్లు తృణీకరింపచేసేటట్టు శ్రద్ధ తీసుకున్నాను. మీ నాన్న సంపాదనని, ఆయన కష్టార్జితాన్ని, మీ భవిష్యత్తులకు రూపాయి కూడబెట్టాల్సింది పోయి నాకేదో పరువు ప్రతిష్ట అంటూ వెర్రి వ్యామోహంలో పడి ఎండమావుల వెంట పరిగెత్తాను. దీనికంతటికీ కారణం నేనే. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివి నేర్పాలి. అది నేను చేయలేకపోయాను. డబ్బొక్కటే మనిషికి సుఖమిస్తుంది, అది లేని బతుకులు నీచం అని నేను నమ్మాను. అదే మీ పాలిట శాపమైపోయిందంటూ ఏడవసాగింది. ఎందుకు మమ్మీ అలా బాధపడతావు? తల్లిదండ్రులు తెలుసో తెలియకో అమాయకంగా నేర్పితే మా బుద్ధి ఏమవుతుంది? ఈ లోకం గమనించటానికి మాకు స్వతహాగా తెలివి ఉండాలి. డబ్బుకి కకుర్తి పడే బలహీనత ఉంటే మనిషికి పతనం తప్పదు అంటూ సంయుక్త ఆవిడ్ని అనునయించింది. ఆ రాత్రి భానుమతికి స్ట్రోక్ వచ్చింది. మర్నాటి సాయంత్రానికి ప్రాణం పోయింది. వసంత్ ఆవిడికి దహన కార్యక్రమం తానే చేశాడు. ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఆవిడ్ను చూడటంలో, మాట్లాడటంలో తెలియని నిండుతనం తన మనసులో ఉండేది. సంయుక్త ఏడుస్తుంటే వసంత్ దగ్గరకు తీసుకున్నాడు. సంయుక్త గదిలోకి వచ్చింది. సంగీత మంచం మీద మోకాళ్ల మధ్య తలదించుకుని కూర్చుని ఉంది. సంయుక్త దగ్గరకు వచ్చింది. సంగీత పలకలేదు. సంగీత ఏడుస్తుందని సంయుక్తకు అర్థమైంది. మంచం మీద కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది. సంగీత ఆత్మీయంగా పిలుస్తూ భుజం మీద చెయ్యి వేసింది. సంగీత ఆ చెయ్యి మీద తన చెంపన ఆనించుకుంది. సంగీత ఆమె చేతిని తిరస్కారంగా తీసివేయలేదు. ఆ చెయ్యి పట్టుకున్నదల్లా ఒక్కసారి బావురుమంది. జీవితంలో ఎగుడు దిగుళ్ళు ప్రతి మనిషికి వస్తాయి, ధైర్యంగా ఎదుర్కోవాలి అంది సంయుక్త. సంగీత తలెత్తింది. ముఖం, కళ్ళు కన్నీటి వరదలో మునిగిపోతున్నట్లున్నాయి. ధైర్యమా? నాక? ఏడుపు గొంతుతో అంది. నువ్వే, సంయుక్త కంఠం దృఢంగా పలికింది. మరుక్షణం సంగీత సంయుక్త ఒడిలో వాలిపోయింది. నాకు ధైర్యం లేదు. చక్రిని క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను. మగవాళ్లను పట్టుకుని ఈ వేళ్లాడే బలహీనతే ఆడపిల్ల కష్టానికి అంకురం. సంయుక్త కోపంగా అంది. నువ్వేమైనాను, భగవంతుడు నాకు అసలు ఈ పాడే కంఠం ఎందుకు ఇచ్చాడా అని బాధపడుతున్నాను. నోర్మై, నిజం సంయుక్త, నేను మామూలు మనిషిని. నాకు భర్త, సంసారం కావాలి. అంతకంటే స్వర్గం నాకు ఇంకేం ఉండదు. ఆ భర్త నిన్ను తన్ని తగలేస్తుంటే, నీ కళ్ళెదటే ఇంకో అమ్మాయితో తిరుగుతుంటే నా కర్మ అనుకుంటాను. భగవంతుడు రాసిన దురదృష్టాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. చక్రిని చూడందే, అతనితో మాట్లాడందే నేను ఉండలేను.
సరే వెళ్ళు, నిన్నెవ్వరూ ఇక్కడ పగ్గాలు వేసి బిగించలేదే. సంయుక్త కోపంగా మంచం మీద నుండి లేవబోయింది. సంగీత బలవంతంగా ఆపేసింది. సంజు, నా మీద కోపం తెచ్చుకోకు ప్లీజ్. నాకేం కోపం లేదు. నీ బుర్రలో కాస్త తెలివి నింపాలనే ప్రయత్నం చేశాను. నువ్వు తెలివి తక్కువ దానివి అని రుజువు చేశావు. సంజు ప్లీజ్. చక్రి నిన్నెందుకు వదిలేశాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళు మనుషుల మెడలు పట్టుకుని వేలాడతారు, వారికి గుదిబండలవుతారు. పెళ్లి చేసుకున్న వాడితో కలిసి నడవాలి అనుకోవాలి, కానీ కాళ్ళు లేని వాళ్ళలా వాళ్ళ మీద భారం పడేద్దాం అనుకోకూడదు. చక్రికి నువ్వు ఎందుకు లోకువయ్యావా తెలుస్తుంది. అతనికి ఒక పెంపుడు కుక్కలా బతకాలని నీ మనసు కోరుకుంటుంది. అతను ఎలా తిరిగినా ఏం చేసినా పర్వాలేదు, నువ్వు సర్దుకుంటానని అంటున్నావు. అదే నీకు ఇష్టమైతే నువ్వు తక్షణం అతని దగ్గరకు వెళ్ళు. నిన్నెవ్వరూ వద్దని ఆపడం లేదు. వెన్నుముక లేని వాళ్ళని ఎవ్వరూ నిలబెట్టలేరు. సంయుక్త అసహనంగా వెళ్ళిపోయింది. నీకు అర్థం కాదు సంజు. నా మనస్సు శరీరం చక్రి కోసం తప్పిస్తున్నాయి. అతనితో ఉండటం తప్ప నాకింకే సంతోషం ఈ ప్రపంచంలో లేదు. సంగీత ఏడవసాగింది. చక్రి కేకలేస్తేనే ఒక్కోసారి ఎంత ప్రేమగా చూస్తాడు. పువ్వులు తెచ్చి జడలో పెడతాడు, స్వీట్స్ తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టి తినిపిస్తాడు. ఆ పాపిష్టి ఉష అతన్ని వల్లో వేసుకుంది. ఏమందో మాకు పెట్టింది. అంచేత చక్రికి తనంటే అస్సలు పడినట్టయ్యాడు. ఆ ఉష చేయించిన చేతబడి మూలంగానే చక్రి తన గురించి అసలు పట్టించుకోవడం లేదు. అతనికి వచ్చిన వ్యాధి పేరు ఉష. ఆ ఉషను వదిలేస్తే అతని రోగం నయమవుతుంది. వ్యాధిలో ఉన్నవాళ్ళు ఏవేవో పిచ్చి పనులు చేస్తారు. వ్యాధి వచ్చినంత మాత్రాన భర్తను ఏ భార్య అయినా వదిలేసుకుంటుందా? ఉషను వదిలించే ఉపాయం చెప్పమని అంటే మొన్న రాత్రి సంయుక్త అంతెత్తున మండిపడింది. మతిమాలిన మాటలు మాట్లాడకు. నీ భర్తకి నీ మీద ప్రేమ పోయిందని చెప్పుకోలేక ఆ ఉష మీద పడేడుస్తున్నావు. ఆ ఉష ఏం చేసింది? చక్రికి బుద్ధి ఉండాలి కానీ. చక్రికి బుద్ధి లేదు సంజు, ఒప్పుకుంటాను. కానీ ఆ ఉషకైనా బుద్ధి ఉండాలి కదా. చక్రి పెళ్ళైన వాడు కదా, చక్రి జోలికి రావచ్చునా? సంగీత కళ్ళు నీళ్లతో అడుగుతుంటే సంయుక్త ఆర్టికల్ రాస్తున్నదల్లా మతిపోయినట్టు తలపట్టు కూర్చుంది. సంజు, నువ్వు వెళ్ళి ఆ ఉషని చక్రి జోలికి రావద్దని బెదిరిస్తావా? నువ్వు ఈ గదిలోంచి వెళ్తావా? నాకు పిచ్చెక్కుతుంది. సంయుక్త చేతులు జోడించింది. తల వంచుకుని ఆర్టికల్ కరెక్ట్ చేసుకున్న వసంత్ అంతవరకు అక్కా చెల్లెళ్ల వివాదం పట్టించుకోనట్టు ఊరుకుండిపోయాడు. సంయుక్త ఆవేశం చూసి మోచేతి మీద మెల్లగా తట్టాడు. సంగీత, నువ్వు కొంచెం వెళ్ళమ్మా. మేము ఈ ఆర్టికల్ పూర్తి చేయాలి. మా పని అయిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం చేద్దాం సంగీతతో అనునయంగా అన్నాడు. సంగీత అతనికి నమస్కరించింది. ఆనందంగా తల ఊపింది. ఆమె కళ్ళల్లో సంతోషం, నమ్మకం, ధైర్యం వచ్చేశాయి. బుద్ధిమంతురాల్లా తల ఊపింది. అలాగే వాసు, వస్తా సంజు, మీ పని చూసుకోండి అంటూ తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయింది. ఎందుకలా సంగీతను మభ్యపెట్టావు? సంయుక్త వసంతను నిలదీసింది. కోపంతో ఆమె చికిళ్ళు కందాయి. అందరి దగ్గర ఒకే భాష పనికిరాదు. నువ్వు చెప్పేది ఎదుటివారికి అర్థం అవ్వాలి కదా. సంగీత మన లోకంలో లేదు. చక్రపాణి కోసం తప్పిస్తుంది. అతను లేనిదే ఆమెకు జీవితం అనవసరం అనిపిస్తుంది. అదో పిచ్చి. ఏ మనిషి అన్నా ఇష్టం ఎక్కువైతే అది పిచ్చి కిందకే వస్తుంది. తనేగా మనకు చక్రపాణి సరిగ్గా చూడటం లేదని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి ఈ సమస్య పరిష్కరించమని ప్రాణం తీసింది. అవును, మనని ఆశ్రయించింది. చక్రపాణి పట్టుకున్న ఉషను వదిలించమని గాని చక్రపాణితో అనుబంధం తెంచమని కాదు. వీళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. సంయుక్త తలపట్టుకుంది. తన జీవితం, తన టాలెంట్, తన స్వతంత్రం ఏమీ నమ్ముకోదు. తనని గంగలో తోసి ఆ చక్రపాణి సర్వస్వం అంటుంది. ఏ మనిషి పట్లైనా ఇష్టం వస్తే అంతే. అలాగా సంయుక్త రాస్తున్న పెన్ను పెదవి ఆనించుకుని నిశ్చింతగా వసంతను చూసింది. అయితే నా పట్ల నీకిష్టం లేదన్నమాట. అదేమిటి? నువ్వు అసలు ఎప్పుడు ఇష్టాయిష్టాల గురించిన చర్చలే ఎత్తావు. ఎందుకని? నిన్ను కట్టి పడేసుకోవాలని నాకు లేదు సీరియస్గా అన్నాడు వసంత్. నువ్వు కూడా ఆ ఉషలాగా ఏ నేషనో ఇష్టపడితే నీతో చెప్పేస్తా. నేను ఒప్పుకోపోతే అసలు నిన్ను నా పక్కన చూసిన తర్వాత నన్ను ఎవరు ఒప్పుకుంటారు? ఆ ప్రమాదం నీతో నాకే ఉందనుకుంటా. అతను అన్న తీరుకి సంయుక్త నవ్వేసింది. కుర్చీలోంచి లేచి అతని కుర్చీ చెయ్యి మీద కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేసింది. వాసు, అలాంటి పరిస్థితి మనకొస్తే మనం ఏం చెయ్యాలి అంది. ఒకరి చెంప ఒకరు వాయించాలి. సంయుక్త అతని భుజం మీద తల అన్నుచుకుంది. నాకు ఎప్పుడు ఈ ప్రేమలు గేమలు ఈ ఆలోచనలు రావు. ఎందుకని? ప్రేమ ఊహించేవారు దాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ప్రేమలో ఉన్నవారు దాన్ని గురించి అసలు మాట్లాడరు. వాసు, అదేం నాకు తెలియదు. జీవితం నాకు చాలా బాగుంది. హాయిగా స్వతంత్రంగా నేను కోరుకున్నట్లుగా ఉంది. నువ్వు కోరుకునేవి నీకు దొరికాయి. ఆ అదృష్టం చాలామందికి ఉండదు సంజు.
ఉన్నా ఆ విలువ వాళ్ళకి తెలియదు. సంయుక్త తల నిమురుతూ అన్నాడు. విమలమ్మ వంట చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది. సంగీత మెల్లగా వచ్చి వంట ఇంటి గుమ్మంలో నిలబడింది. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏమిటే అమ్మా, ఏం కావాలి? కాఫీ తాగుతావా? ఇవ్వనా? విమలమ్మ సంగీత పాదాల అలికిడికి తిరిగి చూసి అడిగింది. వద్దత్తయ్యా, రా కూర్చో ఇలా. సంగీత వచ్చి కుర్చీ మీద కూర్చుంది. ఆవిడ పనిలో మునిగిపోయింది. 12 గంటలకి కుర్రాడొస్తాడు. వాడికి సంయుక్తకి క్యారేజీ పంపాలి. ఆలస్యంగా లేచాను, ఈరోజు పనే కాలేదు అనుకుంటుంది. అత్తయ్య, సంగీత పిలిచింది. చెప్పమ్మా, ఏంటి? రోజు ఈ పని చేస్తావు, నీకు విసుగురాదా అత్తయ్య? సందేహంగా అడిగింది సంగీత. ఉదయం లేచినప్పటి నుండి ఆవిడ పడుకోబోయే వరకు ఒకటే పని చేస్తూనే ఉంటుంది. అదే కాఫీ కలపటం, అదే నీళ్లు పట్టడం, అదే వంట చేయటం, మళ్ళీ సాయంత్రానికి కూరలు తరగటం, మధ్యలో ఎవరైనా వస్తే కాఫీలు, టిఫిన్లు. ఆ గోడ గడియారానికి ఆవిడికి తీరికే లేదు. అసలు మనుషులు అంత విసుగనేది లేకుండా పనులు ఎలా చేస్తారు? సంగీతకు ఆశ్చర్యంగా ఉంటుంది. తండ్రి బతికున్నంత వరకు తమ ఇంట్లో ఈ పనులకి నౌకర్లు ఉండేవాళ్ళు. వారిని చూసినా సంగీతకు ఆశ్చర్యంగానే ఉండేది. విసుగు పడితే ఎలాగే అమ్మా? ఇంటికి పెద్ద, అందులోనూ ఆడదాన్ని. సంసారం పట్ల విసుగు పుడితే ఎలా? రోజూ సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ మహానుభావుడికి విసుగు వస్తే మనందరి గతి ఏమిటి? మనము అంతే. నేనేమన్నా ఎవరినన్నా ఉద్ధరిస్తున్నానా? నా పిల్లలకి నేను వండి పెట్టుకుంటున్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆ పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు అందరూ వాళ్ళు కూడా రోజు చేసే పనే చేస్తారు కదా, కొత్తది పుట్టుకురాదు కదా. పని చేయడం మన ధర్మం అనుకోవాలి. మనం ఒక్కళ్ళమే చేస్తున్నామా? మనకు నీళ్లు ఇచ్చే ఈ పంపులాళ్ళు, ఈ కరెంటు వాళ్ళు, వీళ్ళంతా విసుగంటే మనం ఏమైపోతాం? కూరలవాడు విసుగు అని రాకపోతే మన పనేమిటి? ఆవిడ బియ్యం కడుగుతూ నీళ్లు పట్టుకుంటూ తన ధోరణిలో చెప్పుకుపోతూనే ఉంది. సంగీత సంభ్రమాశ్చర్యాలతో వింటుంది. అత్తయ్య చెప్పేది నిజమే. తన మట్టి బుర్రకి ఆ ఆలోచనే తెలియలేదు. అత్తయ్య మళ్ళీ పిలిచింది. చెప్పు. సంగీత వచ్చి కూర్చోవడంలోనే ఆవిడ ఏదో సంప్రదింపుకొచ్చిందని అర్థమైంది. నాకు తెలిసిన బాబా ఒకరున్నారు, సంగీత నెమ్మదైన స్వరంతో చెప్పింది. ఆహా, అలాగా. ఆయనతో నాకు పని ఉంది, ఒకసారి వెళ్ళాలి. వెళ్ళు, నువ్వు తోడు రావాలి అత్తయ్య. నేనా? ఎప్పుడో చెప్పు, సంజుకు చెప్పొచ్చేస్తాను. ఆహాహా, సంయుక్తకి చెప్పడానికి వీల్లేదు. సంగీత కూర్చున్నదల్లా చేతులు తిప్పుతూ లేచి ఆవిడ దగ్గరకు వచ్చింది. చెప్పొద్దా? ఎందుకు? ఆవిడ బిగ్గరగా అడిగింది. హుష్, మెల్లగా. సంగీత మెల్లగా మాట్లాడమని సౌజ్ఞ చేసింది. ఎందుకే? ఆవిడ కంఠం తగ్గించి రహస్యంగా అడిగింది. సంయుక్త పడనివ్వదత్తయ్య, వద్దు అంటుంది. బాబాగారితో నాకు ఒక పని ఉంది, ముందు మనం వెళ్ళొద్దాం, తర్వాత సంజుకు చెప్దాం. ఏం పని? సంగీత వెంటనే మాట్లాడలేదు. తర్వాత అంది. ఆయన తాయిత్తేస్తారు, దానికి చాలా మహత్యం ఉంటుంది. మా అత్తగారు ఆడపడుచు చాలాసార్లు వెళ్ళారు. ఆయన ఇచ్చిన తాయిత్తు కట్టుకుంటే పనులు ఇట్టే అయిపోతాయి. నేను ఓ తాయిత్తు తెచ్చుకుంటాను. సంజు ఏమంటుందో? ఏమీ అనదు, వచ్చిన తర్వాత చెబుదాంలే. చేసే పని కరెక్ట్గా ఉంటే సంజు వద్దనదే సంగీత. అత్తయ్య. సంగీత ఆవిడ చేతులు పట్టుకుంది. కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఇది నాకు నా భర్తకి సంబంధించినది. ఆయనకి నా మీద ప్రేమ తగ్గింది. మరో స్త్రీ ఆయన్ని వశం చేసుకుంది. అది కామిని పిశాచమని కలలో స్వామీజీ కనిపించి చెప్పారు. నువ్వు నాకు తోడు రావాలి అత్తయ్య. నా కాపురం నిలబెట్టిన దానివవుతావు. సంజు నన్ను ఒక్కదాన్ని బయటికి వెళ్ళనీయడం లేదు. ఆవిడ సంగీత ఏడుపు చూడలేకపోయింది. జాలి కలిగింది. వస్తానులే, బాధపడకు. ఏదో ఎవరి భర్త కోసం వాళ్ళు ప్రయత్నించడంలో తప్పులేదు. మీ మామయ్యకి ఉంది ఒక రాక్షసి. ఆయన ఆవిడ గారి ఇంటి నుంచి కదిలొచ్చేవాడుగా కాదు. వసంత్ పసివాడు, నాకు అండలేదు. ఏం చేశావు అప్పుడు? మీ నాన్నని వచ్చి సలహా అడిగాను. నేను లీగల్గా భార్యనని, ఆయనకు నాకు విడాకులు ఇవ్వకుండా ఆవిడని పెళ్లి చేసుకోలేడని చెప్పాడు. ఇక ధైర్యంగా ఇంటికి వచ్చేశాను. నేను అగ్నిసాక్షిగా పెళ్లాడిన ధర్మపత్నిని. ఆవిడ గారేమో ఉంపుడు గత్తె మాత్రమే. ఆయన చచ్చిపోతే నా కొడుకే తలకొరి పెట్టాలి. ఆవిడ గారికి ఒళ్ళివ్వటం తప్ప ఏ హక్కు లేదు. ఇచ్చుకొని అదొక కర్మ అనుకుని తలెత్తుకుని టీవీగా తిరిగాను. భగవంతుడు నాకు కొడుకు రూపంలో నాకు అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఇక నాకు దిగులెందుకు? భార్యాభర్తల మధ్య పిల్లల కోసమే శరీరాలు, కానీ తర్వాత ఆత్మబంధం ఉండాలి. తర్వాత ఏమైంది? ఆవిడకేదో రోగం వచ్చిపోయింది. నిజంగానా? సత్యమే ఎప్పుడూ జయిస్తుందని కృష్ణ భగవానుడు చెప్పాడుగా. గీత నువ్వు చదవలేదా?
నిజంగానా? అయితే చక్రి పట్ల నా ప్రేమలో ఉన్న సత్యం గెలుస్తుందన్నమాట. స్వామీజీ చెప్పినట్లు ఉపవాస దీక్ష చేసి తాయెత్తు చక్రికి కడితే ఇక ఆ సత్యానికి వేగం బలం వస్తాయి. స్వామీజీలని మనం వారు మహాత్ములని దండం పెట్టడానికి వెళ్ళాలి కానీ ఇలాంటివి కోరకూడదు. వాళ్ళు కోరికలకు అతీతులు. ఆవిడ దండం పెట్టుకుంటూ అంది. మన కోరికలు ఎవరు తీరుస్తారు? రేపు మధ్యాహ్నం వెళదాం అత్తయ్య. సరే అంగీకరించింది ఆవిడ. అత్తయ్య నువ్వెంత మంచిదానివి. సంగీత ఆవిడ్ని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. సంయుక్త మధ్యాహ్నం లంచ్కి వచ్చేసింది. సంయుక్త, వసంత్ ఏదో పని హడావిడిలో ఉన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నదన్న మాటే కానీ ఆ విషయమే తర్జన భర్జన. నేను సాయంత్రం స్వామీజీ దగ్గరికి వెళ్ళొస్తాను సంజు. సంయుక్త ప్లేట్లో పెరుగు వడ్డిస్తూ అంది. వెళ్ళరా అత్తయ్య, నాకెందుకు చెప్తావు అంది సంయుక్త. ఎడం చేత్తో టేబుల్ మీద పెట్టి ఉంచిన బ్యాగ్ తీసుకుని డబ్బులు తీసి ఇచ్చింది. చూడత్తయ్య, నీకు తృప్తిగా ఏవి కొనుక్కుని ఆయనకు కానుకగా ఇస్తే సంతోషంగా ఉంటుందో అవి కొనుక్కుని వెళ్ళు అంటూ 100 రూపాయలు ఇచ్చింది. ఒక్కదానివే వెళుతున్నావా? వెంటెవరైనా వస్తున్నారా? సంగీతను తోడు రమ్మన్నాలే. సరే, నాకు నిశ్చింత అంది సంయుక్త. దేనికమ్మా? ఏం కోరుకోవటానికి వెళుతున్నావు? చిరునవ్వుతో అడిగాడు వసంత్. సంయుక్త వారించింది. చెప్పొద్దు అత్తయ్య, అన్నీ మాకు చెప్పాల్సిన షరతేం లేదు. నువ్వు చెప్తే మేము వినాలి తప్ప నిన్ను అడిగే హక్కు మాకు లేదు. అబ్బా సంజు, వసంత్ ఒప్పుకుంటున్నట్లుగా క్షమాపణగా చూశాడు. నగర శివార్లలో గుట్టల మీద ఉన్న ఆశ్రమానికి విమలమ్మ, సంగీత బస్సు దిగి 6 మైలు లోపలికి కొండల్లోకి నడుచుకుంటూ వచ్చారు. చుట్టూ మైదానం, కుడివైపు కొండ మీద దేవాలయం, దాని పక్కన ఆశ్రమం ఉన్నాయి. వీళ్ళు వెళ్లేసరికి భక్తులు చాలామంది వేచి చూస్తున్నారు. ఆవరణ అంతా పాలరాయి పరిచి ఉంది. అక్కడక్కడ ఇనుప బెంచీలేసి ఉన్నాయి. చుట్టూ దిగువన లోయలో నుంచి చల్లని గాలి అలలు అలలుగా వస్తుంది. మనుషులు ఆశ్రమం నిశ్శబ్దం గౌరవిస్తున్నట్లు మెల్లగా సంభాషిస్తున్నారు. అబ్బాయి ఎంత హాయిగా ఉంది అమ్మా, గొడవగా లేదు, ప్రాణం తీరుకుంటున్నట్లుగా ఉంది అంది విమలమ్మ ఆనందపడిపోతూ. అక్కడ ఆవరణలో చిన్న చిన్న దేవాలయాలుగా లక్ష్మీ, దుర్గా, ఆంజనేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, అయ్యప్ప, సాయిబాబా అందరివి ఉన్నాయి. ఎవరికి కావలసిన దేవుడి చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదేమిటి, మనకు దేవుడు ఒక్కడే అని చెప్పాలి కానీ ఇలా విభజనలు చేశారు అంది సోద్యంగా చూస్తూ. ఎక్కువ మంది వయసులో ఉన్న యువతీ యువకులే. ఆశ్రమం డ్రెస్ అయిన ఎర్రని అంచుగల తెల్లటి బట్టలు ధరించి తిరుగుతున్నారు. వారికి కూర్చోడానికి సౌకర్యంగా ఉందా లేదా కనుక్కుంటున్నారు. వాళ్ళంతా చాలా చదువుకున్న వాళ్ళని సంగీత చెప్పింది. సంగీత పేరు రాసిచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక యువతి వచ్చి లోపల కూర్చోమని తీసుకెళ్ళింది. అక్కడ జనం బాగానే ఉన్నారు. విమలమ్మ, సంగీత కూర్చున్నారు. దాదాపుగా ఎవరూ మాట్లాడడం లేదు. అందరూ స్వామీజీ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఎటూ చూడకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. తన ముందు ఇంకొక ఇద్దరున్నారు. అయిపోవచ్చిందిలే అంది సంగీత. ఇంతలో లోపల నుంచి ఇద్దరు జంట బయటకు వచ్చారు. ఇద్దరు ఒకరి నడు చుట్టూ ఇంకొకరు చెయ్యి వేసి పెన వేసుకుని నడుస్తున్నారు. వాళ్లను చూడగానే సంగీత కళ్ళు పెద్దవయ్యాయి. చక్రపాణి, ఉష ఒకరిని పట్టుకుని ఒకరు నడిచి బయటికి వెళుతుంటే విమలమ్మ కూడా ఆశ్చర్యపోతున్నట్లుగా చూసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. సంగీత సర్పద్రష్టలా వారి వెనకే అడుగులు వేసింది. ఇంతలో ఎదురుగా కొంతమంది భక్తులు వచ్చారు. ఉష తప్పుకుంది. అక్కడి నుంచి రాతి జాలీ కన్నాల్లో నుంచి చక్రపాణి, ఉష కనిపిస్తున్నారు. ఇద్దరు సాయిబాబా గుడి ముందు ఆగారు. దండం పెట్టుకున్నారు. చక్రపాణి చేతిలో తాయిత్తు ఉష చేతికి కట్టాడు. ఆమె మెడలో నల్లపూసల గొలుసు వేశాడు. మళ్ళీ ఇద్దరు దండం పెట్టుకున్నారు. సంగీత వాళ్లనే చూస్తుంది. చక్రపాణి ఈ లోకంలో లేడు. ఉషే తన సర్వలోకాలు అన్నట్లుగా ఉంది అతనికి. విమలమ్మ దగ్గరకు వచ్చింది. నీ పేరు పిలిచారే సంగీత రహస్యంగా అంది. సంగీత తల ఊపింది. ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య అంది. ఇంత దూరం వచ్చి ఇదేమిటి, నా వెతుకులాట అయిపోయింది అంది. ఆ క్షణంలో ఆ ముఖం చూస్తుంటే సర్వం కోల్పోయిన మనిషిలా ఉంది. సంయుక్త చెప్పింది నిజమే అత్తయ్య. చాలా మంది మూర్ఖురాళ్లైన ఆడవాళ్లలా నా భర్తలో చచ్చిపోయిన శవం లాంటి ప్రేమను బ్రతికించాలని కలలు కంటున్నాను. నా కళ్ళు తెరిపిన పడ్డాయి. సంగీత ఒక్కసారిగా ఏడవసాగింది. ఇద్దరు వాలంటీర్లు వచ్చి సంగీతను బలవంతంగా అవతలకు తీసుకెళ్లారు. సంగీత గది నిండా బొమ్మలు నింపుకుంది. వాటిని బుజ్జగిస్తుంది, ఎత్తుకుంటుంది, ఆడిస్తుంది. నాన్నగారు వస్తారమ్మా, మీకు స్వీట్స్ తెస్తారు, మనల్ని సినిమాకి తీసుకెళ్తారు, హోటల్కి తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ తినిపిస్తారు.
అంటూ ఉండగానే సంగీతకి ఏడుపు వచ్చేసింది. వాటిని భుజాన్ని వేసుకుని దిగులుగా శూన్యంలోకి చూడసాగింది. కళ్ళ ముందు చక్రపాణి, ఉష ఆనందంగా ఉన్న సంఘటనే గుర్తుకొస్తుంది. వాళ్ళిద్దరికీ 10 మంది పిల్లలు పుట్టినట్టు, వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తనెందుకు ఇలా అయిపోయింది? భర్తని ప్రేమించింది, అతనే దైవం అనుకుంది, అతని కోసమే బ్రతుకు అనుకుంది. అవన్నీ అతనికి వెగటైపోయాయి. తీపి ఎక్కువైతే రోత పుడుతుందంటారు. తన బ్రతుకు అంతేనా? సంగీత చేతిలో బొమ్మను విసిరికొట్టింది. అంతలోనే పరిగెత్తి దాన్ని తీసుకుని గుండెలకు హత్తుకుంది. సంగీత, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. సంగీత, నువ్వు నా ప్రాణం. సంగీత, ఇదిగో మనకి డబ్బు. చక్రపాణి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. తన గర్భంలో పెరిగి ఈ లోకంలోకి రావటానికి తహతహలాడిన శిశువుని అబార్షన్ పేరిట హత్య చేశారు. ఆ పాపమే తమ ఇద్దరికీ కొట్టిందేమో. సంగీత ఆలోచించసాగింది. దీనికి పరిష్కారం ఏమిటి? సమాధానం దొరికింది. ఒక్కటే మార్గం. తాను డబ్బు సంపాదించి అనాథ పిల్లలకు అమ్మ అవ్వాలి. వారి చిరునవ్వులే తన శాప విముక్తికి సూర్యకిరణాలు. సంగీత బొమ్మ కళ్ళల్లోకి చూసింది. కొద్దిసేపైన తర్వాత బొమ్మను పక్కన పెట్టుకుని పడుకుంది. గీత, చక్రపాణి పిలిచాడు. సంగీత ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏమండి, వచ్చారా మీరు? అంటుంది ఆనందంగా. ఏంటమ్మా, పడుకో పడుకో అంది విమలమ్మ. సంగీత పడుకుంది. పక్కదిండు ఖాళీగా ఉంది. దాన్ని చేత్తో తడిమింది. చక్రపాణి తన పక్కన పడుకుని నిద్రపోతున్న సంఘటనలు గుర్తుకొచ్చాయి. సంగీతకి కోపం వస్తుంది. కానీ మళ్లీ మనసు అవే గుర్తు చేసుకోవడానికి ఎంతో ఇష్టపడుతుంది. తాను పాటలు పాడడం మానేసి తప్పు చేస్తుందా? డబ్బు సంపాదించి దాచి ఉంచితే చక్రపాణికి ఏదైనా అవసరం వస్తే అప్పుడైనా తన దగ్గరకు వస్తాడేమో. తన మనసు నిండా అతన్ని మర్చిపోలేనని చెప్తే సంయుక్తకు అర్థం కాదు. చెడామడా తిడుతుంది. తను అసలు వాళ్ల ముందు చక్రి పేరే ఎత్తకూడదు. ఇది చక్రికి తనకి గల వియోగం. తాను మానసికంగా తపస్సు చేయాలి. గురువుగారు ఒకసారి చెప్పారుగా, దీక్షగా శ్రమిస్తే ఈ ప్రపంచంలో మనిషి పొందలేనిదంటూ ఏమీ ఉండదని. ఇది ఒక పీడకల. తెల్లవారుతుంది. తన అదృష్టం తనని నిద్రలేపుతుంది. చక్రి తన దగ్గరకు వస్తాడు. ప్రేమించే మనసుకి ఆ శక్తి ఉంది. చక్రపాణి తనను ప్రేమిస్తున్నాడా లేదా అనే రేషన్ కొలతల అవసరం లేదు తనకి అతనంటే ప్రాణం. తండ్రి పోయి దరిద్రంతో బాధలు పడుతున్నప్పుడు అతను తన కంఠానికి ప్రాణం పోసి పావురంలా ఈ లోకంలోకి ఎగురవేశాడు. అతని రుణం తాను ఈ జన్మలోనే కాదు, ఎప్పుడూ తీర్చుకోలేదు. ఈ శరీరం, ఈ ప్రాణం అతనివే. అతని దగ్గర అట్టిపెట్టుకున్నా, పరధ్యాసగా పారవేసినా ఈ శరీరం అతని సొమ్మే. తాను అతని ధర్మపత్ని. ఆ ధర్మాన్ని ఈ కంఠంలో ప్రాణం ఉండగా వదలదు తను. సంగీత, సంగీత, ఏమిటే కలవరిస్తున్నావు అంది విమలమ్మ కుదుపుతూ. ఆయన వచ్చి పిలిచారత్తయ్య అంది సంగీత. ఆయన? ఎవరే ఆయన? స్వాములవారా? కాదత్తయ్య, వారే. అంటే చక్రపాణి. అతను వచ్చాడా? ఆశ్చర్యంగా చూసింది. అవును, ఆయనకి నా మీదనే ఇష్టం ఉందట. అలాగా? మరి ఆ ఉషతో ఎందుకు తిరుగుతున్నాడు? అదొక పనట. ఆ పని రోజుల త్వరలోనే అయిపోయి ప్రక్షాళనమై నా దగ్గరకు వస్తారట. నా బొందలా ఉంది గాని పడుకో, నిద్రపో. సంగీత పడుకుంది. 5 నిమిషాల్లో హాయిగా నిద్రపోయింది. పిచ్చి సన్నాసి అనుకుంది విమలమ్మ. సంయుక్త, ప్లీజ్ నా మాట విను. అలాంటి గడ్డి తినే పనులు ఇక నేను చెయ్యను. సంగీతతో ఒక్కసారి మాట్లాడనివ్వు. నీకు దండం పెడతాను సంయుక్త. చక్రపాణి సంయుక్తకు పదే పదే దండాలు పెట్టసాగాడు. చక్రపాణికి సంగీతకి విడాకులు మంజూరయ్యాయి. వారం రోజులైంది. సంగీత సంపాదనతో కొన్నవన్నీ సంగీతకు వాపసు చెయ్యాలని తీర్పు వచ్చింది. వెళ్ళి ఇల్లు తాళం వేసొచ్చింది. బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయి. సంగీతను కలవడానికి చక్రపాణి వస్తే కలవనయ్యడం లేదు. సంయుక్త సంగీతని మానసిక వైద్యుని దగ్గరకు పంపిస్తుంది. అనుభవజ్ఞుడైన రిటైర్డ్ కల్నల్ ఒక ఆయన్ని సంగీతకి పర్సనల్ సెక్రటరీగా వేసింది. సంగీత వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు. సంయుక్త నెలకొకసారి డబ్బు, అగ్రిమెంట్స్ చెక్ చేస్తుంది. సంగీతకి జీవితం బాగుంది. సొంత ఇల్లు, నౌకర్లు, వంట మనిషి, పెద్ద ఎత్తున పెద్ద దిక్కుగా కల్నల్ నాయర్. సంయుక్త ఈ అరేంజ్మెంట్స్ చేయడానికి చాలా కష్టపడింది. చాలా జాగ్రత్తగా పరిశీలించి రికమెండేషన్స్ చూసి పనిలోకి తీసుకుంది. చక్రపాణి లేకపోయినందువల్ల పోయిందేమీ లేదు. సంగీత జీవితం ఇప్పుడు ఇంకా విశ్రాంతిగా, పగడ్బందీగా ఉంది. అగ్రిమెంట్స్ రాను రాను ఎక్కువ అవుతున్నాయి. చూస్తూ ఉండగానే డబ్బు రాబడి పెరిగి ఖర్చులు పోను బ్యాంకులో చాలా జమ అవుతుంది. సంగీత జీవితం అలా సెటిల్ చేయగలిగినందుకు సంయుక్తకి ఎంతో ఆనందంగా అనిపించింది. కల్నల్ ఫోన్ చేసి సంగీత చేత ఆ రోజు ఇంకో అగ్రిమెంట్ సంతకం చేయించానని చెప్పాడు. గుడ్, థ్యాంక్ యూ అంకుల్ అంది సంయుక్త.
మనం కష్టపడి ప్రయత్నించి వెతుక్కుంటే ఈ ప్రపంచంలో మంచి మనుషులకి కొరత లేదు. కల్నల్ నాయర్కి పెన్షన్ వస్తుంది. ఆయన భార్య పిల్లలు ఉన్నారు. పిల్లలు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆయన డబ్బు విషయంలో చాలా ఖచ్చితమైన మనిషి. ఒకరికి తన డబ్బులో ₹1 ఇవ్వరు, ఎదుటివారికి తీసుకోడు. సంయుక్త ఆయనకి జీతం బాగానే అరేంజ్ చేసింది. ఆయనకి సంగీత వ్యవహారాలు చూడడం ఒక్క కాలక్షేపం. ఆ రూపేణా 10 మందితో కలవచ్చు. ఆయన పెద్ద దిక్కుగా వచ్చిన తర్వాత సంగీత జీవితం చాలా క్రమబద్ధమైంది. రాక్షసుడిలా ఆయన ఉన్నాడు కాబట్టే చక్రపాణి సంగీత చుట్టుపక్కలకు వెళ్ళలేకపోతున్నాడు. అందుకే వచ్చి సంయుక్తను ఆశ్రయించాడు. అతనిలో ఈ కొద్ది రోజుల్లోనే మార్పు వచ్చింది. మనిషిలో ఆ దర్జా పోయింది. బట్టలు మాసిపోయి నలిగిపోయి ఉన్నాయి. డబ్బుకి కటకట పడుతున్న వాడిలా ఉన్నాడు. నువ్వు కొంచెం నా పట్ల కనికరం చూపించాలి అన్నాడు చక్రపాణి. ఎందుకు చూపించాలి? ఆ రోజు సంగీత శిశువు కావాలని నీ కాళ్ల వేళ్ల పడి అంత దేబిరించిందే, నువ్వు కనికరించావా? నువ్వు అబార్షన్ చేయించటం వల్లనేగా దానికి సెప్టిక్ అయ్యి గర్భసంచి తీసేసి శాశ్వతంగా పిల్లలకు దూరం అయిపోయింది. కనీసం అప్పుడైనా దాని మీద జాలి చూపించావా? నీ తప్పుకి దాని ఆనందం సర్వనాశనం అయిపోయింది. ఆ బాధతో అది కుంగిపోతుంటే నువ్వు దర్జాగా సంగీత డబ్బు జల్సా చేస్తూ ఉషను వెంటేసుకుని ఊళ్ళు తిరిగి ఆనందాన్ని జుర్రుకున్నావు. ఎందుకు కనికరించాలి నిన్ను? వెళ్ళు, ఆ ఉషతోనే ఉండు. మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కదా. ఈ మాటలు వినగానే చక్రపాణి ముఖం మాడిపోయింది. జవాబు చెప్పలేకపోయాడు. దించిన తల ఎత్తి సంయుక్త వైపు సూటిగా చూడలేకపోయాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో. కుర్చీలోంచి లేచి హఠాత్తుగా వంగి సంయుక్త పాదాల వైపు చెయ్యి వేశాడు. నేను వెధవని, నన్ను క్షమించు సంయుక్త అన్నాడు. సంయుక్త కంపరంగా పాదాలు దూరంగా జరిపింది. దీనివల్ల నాకు సంతోషం కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా ఇంకా అసహ్యం 1000 రెట్లు పెరుగుతుంది. నీలాంటి మగవాళ్ళని నమ్మకూడదు అసలు. వెళ్ళు, ఆగ్రహంగా అంది. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను అన్నాడు అతను పెద్దగా. అతనిలో సహనం పోతుంది. నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమీ లేదు. సంగీతకి పిల్లలు పుట్టరు. పుట్టకపోతే ఎవరినైనా తెచ్చి పెంచుకుంటాం. అదే నాకు పనిష్మెంట్. ఆ పెంచుకున్న పిల్లని చూస్తుంటే నేను సంగీతకి చేసిన అన్యాయం నిత్యం గుర్తుకు వస్తూ ఉంటుంది. వింటుంది. ఇంతకంటే నన్నేం చేయమంటావో చెప్పు. ఉషను చేసుకున్న తర్వాత నాకు సంగీత విలువ తెలిసొచ్చింది. నేను ఒక వెధవని. నన్ను దేవుళ్లా చూసుకునే సంగీతని కాలితో తన్నేశాను. నన్ను కాలితో నిత్యం తన్నే ఉషని దేవతలా కొలిచాను. సంయుక్త, తప్పులు అందరం చేస్తాం, కానీ తెలుసుకుని దిద్దుకుంటానంటే ఒక్క చిన్న అవకాశం ఇవ్వాలి. చక్రపాణికి నిస్పృహతో ఏడుపు చేస్తున్నాడు. సంయుక్త మౌనంగా తలుపు వైపు వేలు చూపించింది. నేను చస్తాను, అదొక్కటే మార్గం అన్నాడు బిగ్గరగా. సంయుక్త పట్టనట్టు ఫైల్లోకి చూసుకోసాగింది. నువ్వు పైకి మెత్తగా కనిపిస్తావు, కానీ చాలా క్రూరం. మనుషులు చచ్చిపోతానంటున్నా పట్టించుకోవు. అందుకే మీ నాన్న అలా చచ్చిపోయాడు. సంయుక్త కుర్చీలో నుంచి లేచింది. కళ్ళలో ఆగ్రహం బగ్గుమంది. చక్రపాణి సంయుక్త కోపం చూసి తోకముడిచిన పిల్లిలా గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. సంయుక్తకి ఆవేశం తగ్గటానికి 1 నిమిషం పట్టింది. వసంత్ వచ్చాడు. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. ఏం లేదు అంది. దివ్యని రెడీ చెయ్యి అన్నాడు. ఎందుకు అంది. లాయర్ గారు ఫోన్ చేశారు. సహదేవ వర్మ గారి విల్లు చదువుతారట అన్నాడు. సంయుక్త దివ్యను ఎత్తుకుని హాల్లో అడుగుపెట్టింది. తేజనెత్తుకుని వసంత్ వెనకే వచ్చాడు. రామ్మారా, లాయర్ గారు పిలిచారు. అక్కడ అప్పటికే సహదేవ వర్మ కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవలు ఉన్నారు. సంయుక్త దివ్యను ఒడిలో కూర్చుంది. వసంత్ వెనక కుర్చీలో కూర్చున్నాడు. లాయర్ గారు విల్లు తీసి చదివి వినిపించసాగారు. ఆయన చదువుతుంటే కూతుళ్ళు, అల్లుళ్ళు ముఖాలు మాడిపోసాగాయి. సహదేవ్ వర్మ ఇండియాలో ఉన్న ఆయన ఆస్తిలో ఎక్కువ భాగం దివ్య పేరిట రాశారు. ఆయన ప్రస్తుతం ఉండే ఇల్లును సౌందర్య పేరిట రాశారు. ఈస్టర్న్ స్టార్ పేపర్లో మెచ్యూర్ అయి వచ్చే తన ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం డబ్బు, అబిట్స్లో ₹25,000 అద్దె వస్తున్న షాపు, ఈ ఆస్తి మొత్తం దివ్యకు వస్తుంది. దివ్యకు మైనారిటీ తీరే వరకు సంరక్షకులుగా సంయుక్త వసంతులు నియమిస్తూ వారికి దివ్యను పెంచినందుకు తాను కృతజ్ఞతగా ఈస్టర్న్ స్టార్లో తన భాగంగా ఉన్న ప్రెస్ని వారి పేరిట రాశారు. అది తేజకి తన కానుకగా ఇచ్చారు. దివ్య భవిష్యత్తుకి ఏది ఉత్తమం అనుకుంటే అది వారు నిర్ణయం చెయ్యాలని, ఆ నిర్ణయంలో సౌందర్యకి కానీ భానుమతికి కానీ తన కూతుళ్ళకి కానీ ఎలాంటి జోక్యము ఉండకూడదని రాశారు. అది చదువుతుంటే తన ఒడిలో ఆనందంగా అమాయకంగా ఆడుకుంటున్న దివ్య తలని సంయుక్త నిమరసాగింది. కళ్ళ వెంట నీళ్లొచ్చేస్తున్నాయి. ఈ విల్లు వినగానే కూతుళ్ళిద్దరూ సంయుక్త మీద విరుచుకుపడ్డారు.
మా డాడీని వల్లో వేసుకుని నువ్వే ఈ ఆస్తి అంతా మా నుంచి దోచేశావన్నారు. లాయర్ గారు ఆగ్రహంగా, సంయుక్త ప్రమేయం ఇందులో ఏమీ లేదు. ఈ విల్లు గురించి ఈ క్షణం వరకు మీకెలా తెలియదో సంయుక్తకి తెలియదు. ఆయన తాను మరణించిన 3 నెలల తర్వాత దివ్య క్షేమంగా సంయుక్త దగ్గర ఉంటేనే ఈ విల్లు బయట పెట్టమని, దివ్యకి ఏదైనా అయితే అదంతా అనాథాశ్రమానికి చెందాలని రాశారు. సంయుక్తను మీరేదన్నా అంటే నేను ఊరుకోను అంటూ మందలించారు. అందరి ముఖాలు బాగా మార్చేసి వెళ్ళిపోయారు. సంయుక్త, వసంత్ లాయర్ గారికి దివ్య విషయంలో ప్రతీదీ చేయబోయే ముందు మీతో చెప్పి సంప్రదించి చేస్తామని అన్నారు. ఆ రోజు సాయంత్రమే లాయర్ గారి ద్వారా ఈస్టర్న్ స్టార్ ప్రొపరైటర్తో కూడా సంప్రదింపులు అయ్యాయి. ఎక్కడైతే ఉద్యోగం చేశారో, ఎక్కడైతే సహదేవ వర్మ గారి హత్య మూలంగా తమ ఉద్యోగాలు ఊడేయో అదే ఆఫీసులో ఈ పత్రిక ప్రింట్ చేయటానికి మూలాధారమైన ప్రెస్ మీద సంయుక్తకి, వసంత్కు ఆధిపత్యం లభించింది. ఆయన ఇంకా డబ్బివ్వాలి, మెల్లమెల్లగా వాయిదాల పద్ధతిలో ఇస్తాను, నా పేపర్ని ఇక్కడే ప్రింట్ చేసుకుంటాను, బిల్లు చెల్లించుకుంటాను అన్నారు. సంయుక్త, వసంత్ అంగీకరించారు. మర్నాడు ఆఫీసులో అడుగు పెడుతుంటే వారికి తమకి తామే కొత్త మనుషుల్లా అనిపించసాగారు. సంగీతకు ప్రసిద్ధమైన గాన విశారద అవార్డు వచ్చింది. హైదరాబాదులో సంగీత ప్రియులు ఏర్పరిచిన బహుమతి అది. ఏడాదికి ఒకసారి పెద్ద ఫంక్షన్ చేసి బహుమతి ప్రదానం చేస్తారు. సంగీతకి ఇది రావటానికి సంయుక్తకి, వసంత్కి కల్నల్ లాయర్ ఎంతో ఆనందం కలిగింది. ఫంక్షన్కి అందరూ వెళ్లారు. తన కళ్ళ ఎదుట సంగీతకు అంత ఘనంగా సన్మానం జరుగుతుంటే సంయుక్తకి చాలా ఆనందంగా అనిపించింది. తండ్రి గుర్తుకొచ్చాడు. తన అభివృద్ధి, సంగీత అభివృద్ధి చూస్తే తండ్రి బతికి ఉంటే ఎంత బాగుండేదని మరీ మరీ అనిపించింది. కానీ జైల్లో మగ్గుతున్న సౌందర్యాన్ని చూస్తుంటే ఆయన ఈ భయంకరమైన స్థితి గమనించే కంటే అలా చచ్చిపోయి అదృష్టవంతులయ్యారనిపిస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలకు బాధలు వస్తే వాళ్ళని లోకం ఏదైనా అంటే వారు ఆంతర్యాలలో కుమిలిపోతారు. సంగీతకి ఎవరెవరో వచ్చి శాలువాలు కప్పి దండలు వేసి అభినందిస్తున్నారు. కల్నల్ లాయర్, వసంత్, సంయుక్త ముందు సీట్లలో కూర్చుని చూస్తున్నారు. ఇంతలో వాళ్ళు చూస్తూ ఉండగానే చక్రపాణి నిలువెత్తు పూలదండ పట్టుకొచ్చి సంగీతకు వేశాడు. సంగీత అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. తల వంచి ఆ దండ వేయించుకుంది. గొప్ప కళా విదుషీమణి, నాలో అర్థభాగం కాదు, క్షమించండి, ఆమెలో నేనే అర్థభాగం అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇలాంటి భార్య దొరకటం కేవలం నా పూర్వజన్మ సుకృతం. నేను మానవ మాతృణ్ణి. నా వల్ల పొరపాటు ఏదైనా జరిగి ఉంటే ఆమెని నన్ను క్షమించమని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను అని సంగీత వైపు తిరిగి కళ్ళనీళ్లతో చూశాడు. ఆ తర్వాత చేతులు జోడించి దండం పెట్టాడు. అందరూ ఏలలు వేశారు. సంగీత అతని దగ్గరకొచ్చింది. అందరూ ఏం చేస్తుందా అని చూస్తున్నారు. సంగీత అడుగులో అడుగు వేస్తున్నట్లుగా చక్రపాణి వైపు వచ్చింది. అతను జోడించిన చేతుల్ని తన చేతులతో సున్నితంగా విడదీసింది. అతని కళ్ళలోకి చూసింది. భర్త చూపుల్లో ఆమె కరిగి నీరైపోయింది. వంగి అతని పాదాలకు దండం పెట్టింది. చక్రపాణి లేవదీశాడు. కల్నల్ లాయర్ ఆవేశంగా కుర్చీలో నుంచి లేవబోతుంటే సంయుక్త ఆయన చేతి మీద చెయ్యి ఆనించి వారించింది. చక్రపాణి సంగీతను దగ్గరకు తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి నా ఈ జీవితం నీ పాదాలకు అంకితం అన్నాడు. ఎవరో పెద్ద దండ తెచ్చి ఇద్దరిని బంధిస్తూ వేశారు. సభికులకు ఈ తతంగం ఏమిటో అర్థం కాకపోయినా చప్పట్లు కొట్టేశారు. మనల్ని గాడిదలను చేసిందమ్మా ఈ సంగీత, చిచ్చి, కల్నల్ లాయర్ ఆవేశంగా అనేశాడు. సంగీత లాంటి వాళ్ళు మారరంకులు. సంగీత లాంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్న కొద్దీ మగవాళ్లలో చక్రపాణి లాంటి వాళ్ళు మారరు అంది సంయుక్త. కల్నల్ నాయర్ ఉదయం 10 గంటలకు డ్యూటీకి సంగీత ఇంటికి వచ్చి రాత్రి 8 గంటలకు తిరిగి వెళ్ళిపోతాడు. చక్రపాణి కల్నల్ నాయర్ డ్యూటీ నుంచి వెళ్ళిపోయే టైంకి వచ్చి ఆయన ఉదయం వచ్చే టైంకి వెళ్ళిపోతాడు. చక్రపాణి తన తెలివి తక్కువ వల్ల సంగీత మీద అధికారం పోగొట్టుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అతను రాను మారసాగాడు. సంగీతను ఎవరైనా పిల్లను పెంచుకోమని సంయుక్త సలహా చెప్పింది. సంగీత, వసంత్, సంయుక్త నాయర్ గారి ద్వారా అనాథాశ్రమంలో కుర్రాన్ని తెచ్చుకుని పెంచసాగింది. సంగీత ఇంట్లోంచి రికార్డింగ్కి వెళ్ళిపోతే చక్రపాణి ఆ కుర్రాడి ఆలనా పాలనా తానే చూస్తున్నాడు. సంగీతని పిల్లల్ని కనొద్దని తానెంత ఘోరమైన పని చేశాడో అతనికి ఇప్పుడు అర్థం కాసాగింది. దానికి ఫలితం అనుభవిస్తున్నాను అనుకోసాగాడు. సంయుక్త, వసంత్ ఆఫీసు నుంచి అప్పుడే ఇంటికొచ్చారు. ప్రెస్ వాళ్ల చేతికి వచ్చిన తర్వాత ఊపిరాడని పని అయిపోయింది. జీవితంలో డబ్బు రాబడితో పాటు వేగం కూడా హెచ్చింది. ఇద్దరికి క్షణం తీరుబడవ్వడం లేదు. ఆ రోజు కూడా అలాగే వచ్చారు. వసంత్ ఫైల్ పట్టుకుని సరాసరి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు.
విమలమ్మ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది. పిల్లలు నిద్రపోయారా అత్తయ్య? సంయుక్త చెప్పులు విడుస్తూ అడిగింది. పిల్లలా? అదేమిటి, పిల్లల్ని పంపమని నువ్వు డ్రైవర్ని పంపావుగా. ఇద్దరిని పంపానుగా అంది. ఏమిటి? సంయుక్త నిరుత్తరాలైపోయింది. దగ్గరకు వస్తూ ఏంటి అత్తయ్య ఏమంటున్నావు అంది. నువ్వు పిల్లల్ని పంపమని ఆఫీస్ నుంచి రావటం లేట్ అవుతుందని డ్రైవర్ చెప్పాడు. ఏ డ్రైవర్? ఎప్పుడు వచ్చే అతనే, రాము. ఓ మై గాడ్. అప్పటికే వసంత్ ఈ మాటలు విని ఆదుర్దాగా బయటకు వచ్చేశాడు. ఏంటమ్మా అన్నాడు. అత్తయ్య దగ్గర నుండి మనం పిల్లల్ని తీసుకురమ్మన్నామని రాము వచ్చి తీసుకువెళ్ళాడట అంది సంయుక్త. రాము? వాడు సెలవులో ఉన్నాడుగా అన్నాడు వసంత్. అదే నాకు అర్థం కావడం లేదు. సంయుక్త హఠాత్తుగా వసంత్ షర్టు పట్టుకుంది. వాసు, నాకు భయం వేస్తుంది. పిల్లలు ఏమైపోయారో అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఉండు సంజు, భయపడకు. భార్యకి ధైర్యం చెప్పాడే కానీ వసంత్కి కూడా చాలా భయంగా ఉంది. ఆస్తి చాలా భాగం దివ్య పేరుటే రాసి గార్డియన్షిప్ తమకి సహదేవ్ వర్మ అప్పచెప్పారని ఆయన కూతుళ్ళకి బంధువులకి చాలా ఈర్షిగా ఉంది. వసంత్ అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశాడు. ఓహో, మీరేనా మహానుభావా? మీరే కదూ మా డిపార్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడం వల్లనే సమాజంలో ఇన్ని అరాచకాలు అని వ్యాసం రాశారు. దానివల్ల మీకు పేరు కూడా చాలా వచ్చింది అన్నాడు ఆయన కినుగ్గా. ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లొసుకులున్నాయి. మా కర్తవ్యం మేము నెరవేర్చడానికి మాకు ఎన్నో అడ్డంకులున్నాయి. మా బాధలు మీలాంటి వాళ్ళు వినకపోతే ఎవరు వింటారు? ఈ ప్రజలకు ఎలా తెలుస్తుంది మా సంగతి? మేము మనుషులమే, మాకు కుటుంబాలు బాధలు ఉన్నాయి. మీరేమో ఇలా వ్యాసాల ద్వారా మమ్మల్ని దులిపేస్తూ ఉంటారు. మేమేమో మీకు అన్ని సాయాలు చెయ్యాలి, అవునా అన్నాడు ఆయన. ఆయన ముఖంలో ఆగ్రహం లేదు. వసంత్ రాసిన వ్యాసానికి ఆయన చాలా నొచ్చుకుంటున్నట్లుగా ఉంది. మిమ్మల్ని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అనలేదు, నేను వ్యవస్థ గురించి రాశాను అన్నాడు వసంత్. ఎవరో ఒకరు ధైర్యం చేసి వ్యవస్థ లోపాలు తెలియజెప్పకపోతే ఎలా సార్? మీరు మమ్మల్ని మా సాహసానికి పెద్దవారుగా అభినందించాలి కానీ తప్పు పట్టకూడదు. మీకు పిల్లలున్నారు, పిల్లలు గలవాళ్ళం అని మన కర్తవ్యం మనం నిర్వర్తించడం మానేస్తామా? అట్లా అయితే ఈ ప్రపంచంలో ఏ మనిషి ఏ పని చెయ్యలేడు సార్ అంది సంయుక్త. ఆయన తల ఊపాడు. వాళ్ళ ఆదుర్ద ఆయనకి వాళ్ళు వచ్చిన క్షణంలోనే అర్థమైంది. నేను చేయగలిగింది తప్పకుండా చేస్తానమ్మా అన్నాడు ఆయన. రాత్రయింది. గడియారం నత్తనడకలా టిక్కు టిక్కుమంటుంది. టైమే గడవటం లేదు. పోలీస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బాగా ప్రయత్నిస్తున్నాడు. వసంత్ మాటిమాటికి ఆయనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. విమలమ్మ సోఫాలో మూటలా ముడుచుకుపోయి మోచేతి వంపులో తలదాచుకుని ఏడుస్తుంది. నా చేతులు పడిపోను, నేనే స్వయంగా పిల్లలిద్దరినీ ఆ రాక్షసుడి చేతికిచ్చాను కదా, నాకేం తెలుసు ఎంత ప్రమాదం జరుగుతుందని? నోరు లేని పసిపిల్లలు అనుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. పోలీస్ అధికారులు టీవీలో రేడియోలో ప్రకటనలు ఇస్తున్నారు. అర్ధరాత్రి అయింది. వసంత్ తలపట్టుకుని కూర్చుని ఉన్నాడు. సంయుక్త అతని ఒళ్ళో తలదాచుకుని ఏడు చేస్తుంది. నాకు తెలుసు, ఇక తేజాని దివ్యని మనం కళ్ళతో చూడలేం. వాళ్ళు చంపేస్తారు. దివ్య చచ్చిపోతే ఆస్తి వాళ్ళకు వచ్చేస్తుంది. నేను దగ్గరకు తీసిన పుణ్యానికి మన తేజాన్ని కూడా చంపేస్తున్నారు. సంజు, వసంత్ మాట్లాడలేకపోతున్నాడు. వాళ్ళు సంతోషంగా ఉన్న సమయమేది గుర్తుకు రావడం లేదు. ఇది మరో భయంకరమైన బాధ. డ్రైవర్ ఎక్కిన కారు ఊరి పొలిమేరలు దాటిందని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. సంయుక్త ఏడుపు నిగ్రహించుకుంటోంది. తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. నేనేం చేయగలను? నేనేం చెయ్యలేను. విధి నా ముఖాన రాసిన రాత. అనుభవించడం తప్ప ఇంకేం చెయ్యలేను. అత్తయ్య ఎలా అంటే చాదస్తురాలు అని నవ్వేదాన్ని. అంతా నా జాగ్రత్తలో ఉంటుందని నమ్మాను. పొద్దుట ఇద్దరికీ స్నానం చేయించి పాలు పట్టాను. అదే ఆఖరు అనుకోలేదు. రుణం తీరిపోయిందని కలలో కూడా అనుకోలేదు. ఏడుస్తూ అంటున్న సంయుక్త భుజాలు గుచ్చి పట్టుకుని వసంత్ బలవంతంగా లేవదీశాడు. చెంపలు తడుతూ, సంజు సంజు, నువ్వు అంటున్న మాటలు వింటే నాకు పిచ్చెక్కిపోతుంది. నా ధైర్యం ఇంకా నీరు కారిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేనేమైనా ఎంక్వైరీ చేయగలుగుతాను అన్నాడు ఆవేశంగా. సంయుక్త ఒంటి మీద తెలివి తెచ్చుకుంటున్న దానిలా చూసింది. నేను ధైర్యంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నా వాసు, కానీ నా వల్ల కావటం లేదు. సంయుక్త బావురమని ఏడ్చేసింది. వసంత్ కూడా సంయుక్త తలని గుండెలకు అదుముకుని ఏడ్చేస్తున్నాడు. ఏం చేయగలరు ఇద్దరు? కష్టపడి నిజాయితీగా బతకగలరు. ఎవరిని బాధ పెట్టకుండా, దోపిడీ చేయకుండా తమ జీవితంలో తమకు చేతనైన ఆనందాన్ని పండించుకుని దక్కిన దానితో తృప్తిగా బతికే అతి సామాన్యులు. వాళ్ళకి అవ్వాల్సిన పని కోసం ఎవరెవరినో పట్టుకుని ఏదేదో చేసేసి భూమి ఆకాశం తల్లకిందులు చేయగల కార్యదక్షత వాళ్ళిద్దరికీ లేదు. ఇలాంటి ప్రమాదాల పాలిట అసలు ఎవరి జీవితాలు పడకూడదు. పడితే అందులో నుంచి కోలుకోలేం. కుటుంబంలో మిగతా జీవితాలు కూడా ఆ దుఃఖంలో మట్టి కొట్టుకుపోతాయి.
నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి ముగ్గురూ రోదిస్తున్నారు, భగవంతుణ్ణి వేడుకుంటున్నారు, ఆశ్రయిస్తున్నారు. అంతకంటే ఇంకేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి వాళ్ళని పాతాళాన్ని కొంగదీస్తుంది. తెల్లవారుజామున 3 గంటలవుతుంది. కాలింగ్ బెల్ మోగింది. వసంత్ వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు, ఆయన వెంట వచ్చిన కానిస్టేబుల్ 2 పిల్లల్ని ఎత్తుకుని ఉన్నారు. వాళ్లను చూడగానే సంయుక్త పరుగున వచ్చి అమాంతం ఇద్దరిని చెరువు చేత్తో కౌగిలించుకుంది. వసంత్ వచ్చేశాడు. అలవాటుగా వసంత్ తేజాని, సంయుక్త దివ్యాని అందుకున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. అరగంట వ్యవధిలో ఈ పిల్లలిద్దరూ చావు నుంచి తప్పించుకున్నారు. వాడి కారు మట్టి రోడ్డు మీద చెడిపోయింది. వెనక నుంచి వెళుతున్న ఒక జీపు డ్రైవర్ చిన్నపిల్లలున్నారని వద్దన్నా వినకుండా ఆగి సాయం చేయసాగాడు. ఇంతలో మేము వాళ్ళని పట్టుకున్నాం అంటూ పిల్లల్ని అందించాడు. సహదేవ వర్మ పెద్దల్లుడు ఈ పాడు పనికి పాల్పడి డ్రైవర్కి డబ్బాస చూపించాడు. వసంత్, సంయుక్త ఆయన్ని లోపలికి రమ్మని ఆహ్వానించారు. వసంత్ చప్పున వంగి ఆయన కాళ్లకు దండం పెట్టేస్తుంటే ఆయన ఆప్ చేశాడు. మీరిద్దరూ చాలా ధైర్యం గల దంపతులు అనుకున్నాను అన్నారాయన. ధైర్యం చాలానే ఉంది, కానీ ఆ ధైర్యం ఆయువు పట్టు మీద దెబ్బ తగిలింది ఈ సంఘటనతో అన్నాడు వసంత్. విమలమ్మ వచ్చి ఆయనకు దండం పెట్టింది. మీ రుణం తీర్చుకోలేను బాబు. ఈరోజు మీ దయ వల్ల ఈ చిన్నపిల్లలే కాదు, ఈ పెద్ద పిల్లలు కూడా నాకు దక్కారు అంది కన్నీళ్లతో. విమలమ్మ ఆయన కాఫీ కలిపి తెచ్చిచ్చింది. ఆహా, ఈ తెల్లవారుజామునే ఒక అతి మామూలు కుటుంబం మా వ్యవస్థ మూలంగా మళ్ళీ ఎంత నిశ్చింతగా ఉందో తలుచుకుంటే నాకు చాలా హాయిగా ఉంది. సంయుక్త, నేను నీకు తెలీదు, నువ్వు భరద్వాజ గారి అమ్మాయివని నాకు తెలుసు అన్నారాయన చిరునవ్వుతో. ఈసారి తప్పకుండా మీ కోణం నుంచి సాధక బాధకాలు రాస్తాం అంది సంయుక్త. మంచి చెడు ప్రతి చోట ప్రతి వ్యవస్థలో ఉంటాయి. మనిషి దానిని క్షీర నీర న్యాయంగా విడదీసుకునే తెలివి ఏర్పరచుకోవాలి. అది చేయలేని వాళ్లే ఎదుటి వారిని నిందిస్తూ ఉంటారు అన్నారాయన. ఆయనకి ఈ చిన్న కుటుంబం ముచ్చటగా ఉంది. ఒక్కోసారి మన కర్మ కూడా కలిసి రాదులేండి. ఆ దేవుడి చేతిలో ఆటబొమ్మల్లో మనమంతా ఆడాల్సిందే అంది విమలమ్మ. ఆయన వెళ్ళిపోయారు. తూర్పున తెలతెలవారుతుంది. వసంత్ తేజాన్ని ఎత్తుకుని, సంయుక్త దివ్యాన్ని ఎత్తుకుని అరుణరేఖలు గమనిస్తున్నారు. సౌందర్యాన్ని చూడటానికి వెళ్లాల్సిన రోజు రేపే. జరిగింది చెప్పి దివ్య లేకుండా వెళ్లడం ఎలాగా అని భయపడ్డాను అంది సంయుక్త. సౌందర్యాన్ని చూడడానికి వెళ్ళినప్పుడల్లా సౌందర్యలో ఒక్కో మార్పు చూస్తుంది సంయుక్త. ఎప్పటికప్పుడు జరిగినదో సౌందర్యకి వివరంగా చెబుతుంది. సహదేవ వర్మ విల్లులో ఒక పెద్ద ఇల్లు, చాలా డబ్బు సౌందర్య పేరిట రాసి కూతుళ్ల కోపానికి గురయ్యాడని చెప్పగానే సౌందర్య ఒక్కసారిగా ఏడ్చేసింది. బంగారు గుడ్లు పెట్టే బాతుని నేనే చంపుకున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా ఈ పతనానికి నేనే కారణం. నేను ఈయనని దివ్యని పెట్టిన ఉసురు ఊరికే పోతుందా అంది. మొదట్లో సౌందర్య చాలా భయంకరమైన మానసిక స్థితిలో ఉంది. తరువాత శారీరకంగా మానసికంగా సౌందర్యలో మార్పులు వచ్చేశాయి. సౌందర్య పరిరక్షణలో అత్యంత శ్రద్ధ తీసుకునే సౌందర్యకి తోటి ఆడఖైదీల మూలంగా ఒంటి నిండా చీడ పట్టింది. తల నిండా పేలు వచ్చేశాయి. మనిషి చిక్కి ఎముకలు గూడయ్యింది. రెండోసారి సంయుక్త వెళ్లేసరికి సౌందర్య జుట్టు పొట్టిగా కత్తిరించేశారు. సంయుక్త అసలు సౌందర్యని గుర్తుపట్టలేకపోయింది. సౌందర్య పదే పదే దివ్య గురించే అడుగుతుంది. దివ్యని తీసుకుని వెళితే గట్టిగా కౌగిలించుకుంటుంది, కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. నా తోటి ఖైదీ వరమ్మ అని ఉంది. చదువు సంధ్య లేని మనిషి. భర్త పోయారట. మామగారు అత్యాచారం చెయ్యబోతే గొడ్డలతో నరికేసిందట. కానీ కూతురు 10 సంవత్సరాల అమ్మాయి. ఆ పిల్ల అంటే తల్లికి ప్రాణం. ఆ పిల్లకి కాళ్ళు లేవు. నేనేం చేశాను? అన్ని విధాలుగా హాయిగా ఉండే జీవితాన్ని అత్యాశకి పోయి కాలదన్నేసి బద్దలు కొట్టేశాను. సంయుక్త, నీకు ఆశ్చర్యంగా ఉందేమో, నాకు దివ్య కోసం బతకాలనిపిస్తుంది. నా కళ్ళ ముందు అనుక్షణం దివ్యముఖమే ఉంటుంది అంటూ ఏడ్చేసింది. తన పేరిట సహదేవ వర్మ రాసిన ఆస్తి కూడా దివ్య పేరిట రాసి సంయుక్తని వసంతని గార్డియన్స్గా చేసింది. సంయుక్త మర్నాడు దివ్యని తీసుకువెళ్లి చూపించి జరిగినదంతా చెప్పింది. సౌందర్య దివ్యని గుండెలకు హత్తుకుంది. దివ్యకి ఆ స్పర్శ నచ్చలేదు. సంయుక్త చేతుల్లోకి రాగానే ఊరుకుంది. ఎవరి చేతులు పవిత్రమైనవో దానికి తెలిసినట్లుంది. దివ్యని దగ్గర పెరగటం దాని అదృష్టం అంది సౌందర్య. సౌందర్యను వదిలి వస్తుంటే సంయుక్త వసంత్ భుజం మీద తల ఆనించింది. వాసు, ఈ జీవితంలో ఈ అదృష్ట దురదృష్టాలేమిటో నాకు అర్థం కావటం లేదు అంది. జీవితాన్ని నిజాయితీగా జీవించటం ఒక్కటే మన అదృష్టంగా అర్థం చేసుకుంటే చాలు అన్నాడు వసంత్. 10 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. సంయుక్త వసంత్కి మధ్య వయసు మొదలవుతుంది. విమలమ్మ క్రితం ఏడాది పోయింది.
తేజ, దివ్య 10 సంవత్సరాల పిల్లలయ్యారు. సంగీత కొడుకు భాను కూడా దివ్య వయసు వాడే. చక్రపాణి యాక్సిడెంట్లో 6 నెలల క్రితం మరణించాడు. సంగీత కెరీర్ తగ్గినా ఇంకా పేరు, డబ్బు రాబడి బాగానే ఉంది. కూడా సంయుక్త దగ్గరే వదిలేసింది. ఈస్టర్న్ స్టార్ ప్రొప్రైటర్ పేపర్ అమ్మేసి విదేశాల్లో పిల్లల దగ్గరకు వెళ్ళిపోతూ ఉండటంతో ప్రెస్ని చూస్తున్న వసంత్కి, సంయుక్తకి అది అమ్మేశాడు. సంయుక్తకి, వసంత్కి క్షణం ఊపిరాడడం లేదు. సంయుక్త, వసంత్కి సంపూర్ణానంద చక్రభ్రమణంలో జీవితం గిర్రును తిరుగుతూ రోజుల్ని దాటిపోయేలా చేస్తుంది. పిల్లల ముగ్గురిని, ముఖ్యంగా దివ్యని ప్రాణంలా చూసుకునేందుకు వ్యక్తి సంరక్షణ చాలా అవసరం. ఎంత పనిలో ఉన్నా పిల్లల నిద్రాహారాలు క్రమబద్ధంగా జరిగేట్లు చూడడానికి సంయుక్త శ్రమ పడుతూ ఉంటుంది. వసంత్కి కూడా చాలా పని ఎక్కువైపోయింది. విమలమ్మ పెద్ద దిక్కులాగా ఇంట్లో ఉంటే ఎంత నిశ్చింతని తాను అనుభవించిందో సంయుక్తకి ఇప్పుడు తెలుస్తుంది. డబ్బుతో కొనలేని అపూర్వమైన అనుబంధం అది. వసంత్ కూడా సంయుక్త అలసిపోయి వేలాడిపోవటం చూస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి డెస్క్ మీద వ్యాసం రాస్తూనే తల ముందుకు ఆనించేసి గాఢ నిద్రలోకి జారిపోతూ ఉంటుంది. వసంత్ సంయుక్తతో, మన పిల్లలను చూడడానికి సాయానికి ఎవరినైనా చూద్దాం అన్నాడు. ఎవరు దొరుకుతారు? అత్తయ్యలా ప్రేమగా చూసేవాళ్ళెవరు? అంది సంయుక్త. అమ్మలా ప్రేమగా చూడకపోవచ్చు, కానీ మనం ఇచ్చిన జీతానికి బాధ్యతగా చూసుకునే మనుషులు దొరుకుతారు. మనం ఓర్పుతో వెతకాలి అన్నాడు. ఇద్దరూ ఆలోచించుకుని పేపర్లో ప్రకటన చేశారు. మా ఇంట్లోనే ఉండి మా 3 పిల్లల్ని చూసుకోవాలి. ముఖ్యంగా మా అమ్మాయి దివ్య కళ్ళు లేని పిల్ల. శాంతం, సహనం, చిన్నపిల్లల పట్ల శ్రద్ధ, మమకారం ఉన్న వ్యక్తులే అప్లై చేయండి. మా ఇంట్లోనే ఉండటానికి అవుట్ హౌస్ ఏర్పాటు చేస్తాం. భోజనం, జీతం సరళంగా ఉంటుంది. మీకే ఖర్చులు ఉండవు. వైద్య సహాయము మాదే. ఇచ్చిన వాళ్ళెవరి నుంచైనా పరిచయ పత్రాలు జమ చేయండి అని రాశారు. సమాధానంగా చాలా అప్లికేషన్స్ వచ్చాయి, కానీ ఒక్కరూ సరిగా లేరు. ఉద్యోగం పేరిట వారి వారి అవసరాలు, సరదాలు ఏం తీరుతాయా అన్నట్లుగా ఉన్నారు. కొంతమంది అతి తీయని మాటలు, వినయం ప్రకటిస్తుంటే వారిది అభినయం అని తెలిసిపోతుంది. సంయుక్త విసిగిపోయింది. నువ్వు అలా అందరినీ శల్య పరీక్ష చేయొద్దు. మనుషుల్లో ఏవో లోపాలుంటాయి, కాస్త మనము సర్దుకోవాలి అన్నాడు వసంత్. వసంత్కి సంయుక్తను చూస్తే భయం వేస్తుంది. ఈ వరుసలో పనిచేస్తే సంయుక్త తొందరలోనే బ్రేక్ డౌన్ వచ్చి మంచం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు మరీ కష్టమైపోతుంది. సంయుక్త ఆఫీస్ గదిలో కూర్చునుంది. పిఏ వచ్చి సరోజ అనే ఆవిడ ఆయాగా అప్లికేషన్ తెచ్చిందని చెప్పాడు. అప్లికేషన్ చూసింది. డాక్టర్ గారింట్లో 2 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. డాక్టర్ గారు బాగానే రికమెండ్ చేశారు. ఎందుకు చూడడం, నేనేదో అడుగుతాను, వాళ్ళేదో చెబుతారు అంటూ విసుక్కుంది. చూడరాదా ఒకసారి, ఏం పోతుంది నీకు, 5 నిమిషాల పని అంటూ వసంత్ ఫోటో డెవలప్మెంట్ చూడటానికి పక్కనే ఉన్న డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సరే, ఆవిడని పిలు అంది సంయుక్త. పిఏ వెళ్ళాడు. సంయుక్త తల వంచి ఆర్టికల్ గబగబా రాసేస్తుంది. అది అరగంటలో పూర్తి చేసి పంపాలి. సంయుక్త టేబుల్ మీద 3 పిల్లలు కలిసి ఉన్నది. దివ్యని ఎత్తుకుని తాను, తేజాన్ని ఎత్తుకుని వసంత్ ఉన్న ఫోటోలు 2 ఉన్నాయి. పిల్లలు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, సూర్యకాంతిలో విరిసిన పువ్వుల్లా కళకళలాడుతున్నారు. తలుపు దగ్గర అలికిడైంది. సంయుక్త తలెత్తింది. మధ్య వయస్సులో లావుగా ఉన్న స్త్రీ లోపలికి వస్తుంది. మే ఐ కమ్ ఇన్ అడిగింది. ఎస్ అంది కాగితాలు గబగబా మడిచి ఫైల్లో పెడుతూ. ఆవిడ వచ్చి టేబుల్ దగ్గర నిలబడింది. కూర్చోండి. ఫైల్ పక్కన పెట్టి ఆవిడ వైపు చూస్తున్నదల్లా చికితురాలైంది. చూస్తూ ఉండగానే సంయుక్త కళ్ళు పెద్దవయ్యాయి. వాటిలో క్షణం సేపు తనని తాను నమ్మలేకపోతున్నానన్న అపనమ్మకం, ఇది నిజంగా నిజమేనా అన్న అంతులేని విస్మయం నిండిపోయింది. సౌందర్య అంది. సౌందర్య పెదవి బిగబట్టింది. కన్నీళ్లు బిగబట్టుకోవటానికి ఆమె వ్యర్థ ప్రయత్నం చేస్తుంది. సంయుక్త చప్పున కుర్చీని అవతలకి నెట్టి టేబుల్ పక్క నుంచి వచ్చేసింది. అక్క, నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. దగ్గరకు వచ్చి కౌగిలించుకుంటూ అంది. నేనే సంజు. నాకు నేను వేసుకున్న శిక్ష ఏంటో తెలుసా? నేను బతికి తీరాలి అని. నేనొచ్చానక్క, నువ్వు ఆ జైలు నుంచి విడుదలయ్యి వెళ్ళిపోయావని చెప్పారు. నిన్ను అనుకున్న దానికంటే 6 నెలలు ముందే వదిలేశారట. నువ్వు సరాసరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఎక్కడున్నా విన్నాళ్ళు అంది సంయుక్త. చాలా సుస్థి పడ్డాను. జైలు డాక్టర్ గారు దయతో ఆశ్రయం ఇచ్చారు. నాకెవ్వరూ లేరని చెప్పాను. ఆయన తన కూతురు క్లినిక్లో ఆయాగా ఉద్యోగం ఇప్పించారు. ఆమె చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. పిల్లల్ని చూడడంలో, సంరక్షణలో ఆమె దగ్గర బాగానే అనుభవాన్ని పొందాను. నిన్ను, దివ్యని దూరం నుంచి 2-3 సార్లు చూశాను.
దివ్యను చూసినప్పటి నుంచి ఇంక ఉండలేకపోయాను. కానీ రావాలని కూడా అనిపించలేదు. దివ్య నీ దగ్గర లక్షణంగా పెరుగుతోంది. దూరం నుంచి చూసి ప్రేమ పడటం తప్ప నాకు దగ్గరకొచ్చే అధికారం లేదు అనిపించింది. కానీ పేపర్లో నీ ప్రకటన చూసిన తరువాత సౌందర్య ఏడ్చేసింది. సంయుక్త సౌందర్యనే చూస్తుంది. ఈ వయసు ముదిరినట్లు లావుగా ఉన్న ఆమె సౌందర్య అంటే ఇప్పటికీ నమ్మలేకపోతుంది. ఆ అందం, ఆ సోయగం, ఆ పొగరు, ఆ మనిషేనా? ఈ మనిషిలో ఇంత మార్పా? జీవితం చావు దెబ్బ కొట్టిన మనిషిలా ఉంది. ఇదంతా నీది. నీకిప్పుడు పెద్ద ఇల్లు, డబ్బు ఉన్నాయి సంయుక్త చెబుతుంది. సౌందర్య చెయ్యి చాచి వారించింది. సంజు, నాకు ఆ మోజులన్నీ తీరిపోయాయి. ఉన్న అసలైన అభిజ్ఞానం ఏమిటో అర్థమయ్యింది. మనిషి ఎప్పుడూ జీవితానికి దగ్గరగా ఉండాలి. కలల గాలిపటంలా పాడు కళ్ళెత్తి ఎగిరితే ఎప్పుడో ఒకసారి గుబిల్లున కూలక తప్పదు. అమ్మా నాన్న చాలా తప్పు చేశారు. జీవితంలో సుఖమే తప్ప దుఃఖం లేదన్నట్లు చేశారు. జీవితంలో నగ్న సత్యాలు పిల్లలకి తెలియనీయాలి. ఈ జీవితం మృదువైనది అస్సలు కాదు, చాలా కటువైనది అని తెలియజేయాలి. దాన్ని ఎదుర్కొనే నైతిక బలం ఇవ్వాలి. నాకిప్పుడు డబ్బు మీద మోజు లేదు. ఈ లోకంతో నాకు పని కూడా లేదు. దివ్యకి నేను చాలా అన్యాయం చేశాను. దివ్యని నా చేతుల మీద పెంచగలిగే అవకాశం దక్కితే నేను ఇంకేదీ కోరను. నేనిక్కడికి దివ్యకి తల్లిగా రాలేదు, ఆయాగా వచ్చాను. ఆయాగానే ఉంటాను. ప్రేమతో పెంచిన ఆయాలని పిల్లలు ప్రాణంగా, తల్లి కన్నా ఎక్కువగా చూడటం నేను చూశాను. నేను తల్లిగా విఫలమయ్యాను. ఆయాగా దివ్యకి దగ్గరకు చేరుకోవాలని, శాశ్వతంగా దివ్య నీడలో ఉండాలని అభిలషిస్తున్నాను. సౌందర్య ఏడ్చేసింది. సంయుక్త దగ్గరకు తీసుకుని అనునయించింది. సంయుక్తకి సౌందర్య విరక్తి అర్థమైంది. ఆమె మెడ కింద, చేతుల మీద బాగా బొల్లిమచ్చలు కనిపిస్తున్నాయి. సంయుక్త సౌందర్యని ఆయాగా తీసుకుంటున్నట్లు, ఏమేం వస్తువులు కల్పిస్తారో, దివ్యని ఎలా చూడాలో ఆంక్షలు విధిస్తూ మామూలు యజమాని ఉద్యోగస్తురాళ్ల మధ్య ఉండే అగ్రిమెంట్ టైప్ చేసింది. సంయుక్త ముందు సౌందర్య కళ్ళజోడు పెట్టుకుని సంతకం చేస్తుంటే సంయుక్త కళ్ళు వర్షించసాగాయి. దివ్య హాల్లోకి వచ్చింది. బాగా చూస్తే తప్ప ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవని ఎవ్వరికీ తెలియదు. మమ్మీ అలికిడి పిలిచింది. సంయుక్త దగ్గరగా వెళ్ళింది. చెయ్యి అందేలోగానే దివ్య అది పట్టుకుంది. సంయుక్త నడుం చుట్టూ గట్టిగా చేతులు పెనవేసింది. ఇంత ఆలస్యం అయిందే మమ్మీ? గారంగా అడిగింది. సంయుక్త దివ్య తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఇంతలో మగపిల్లలిద్దరూ వచ్చి సంయుక్త నడుం చుట్టేశారు. మమ్మీ త్వరగా వెళ్ళిపోతావా? దివ్య అడిగింది. అవును, ఆఫీసులో చాలా పని ఉందమ్మా, సంయుక్త ప్రేమగా జవాబు చెప్పింది. మనకి చాలా డబ్బుందిగా, నువ్వెందుకు పని చేయటం? దివ్య అడిగింది. మనకి ఉంది, కానీ మన ప్రెస్లో, పేపర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి లేదుగా. వాళ్ళకి జీతాలు వస్తే వాళ్ళు, వాళ్ళ పాపాయిలు సుఖంగా ఉంటారుగా. అందుకని మనం పనిచేయాలి. సౌందర్య పెదవి బెగబట్టి చూస్తుంది. సంయుక్త దివ్యల అనుబంధం ఎంత పవిత్రంగా ఉందో. ఈ స్వర్గం తానే తన కాళ్లతో తన్నేసింది. ఈరోజు యాచకురాలిగా అనాథగా వచ్చి అర్థిస్తుంది. ఇది తన తప్పు, కేవలం తన స్వయంకృత అపరాధం. దివ్య అందంగా ఉంది, తెలివిగా ఉంది. ఈ బంగారు బొమ్మకి దృష్టిలోపం. తాను చేసిన పాపం అంతా ఆమెకి దురదృష్టంగా, శాపంగా తగిలినట్లు గుండెల్లో బాధ పిండేస్తుంది. నువ్వు ఆఫీస్కు వెళ్ళిపోతే నాకు చాలా బోర్ కొడుతుంది మమ్మీ. తేజ వాళ్ళు ఆడుకోవడానికి పరుగులు తీస్తూ దూరంగా వెళ్ళిపోతారు. అందుకే నేనెప్పుడు నీకు డాడీకి ఫోన్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని విసిగిస్తున్నానా మమ్మీ? సారీ మమ్మీ. దివ్య, నాకు తెలుసమ్మా. సంయుక్త దివ్యని ఇంకా దగ్గరగా తీసుకుంది. అందుకే నీకోసం ఎప్పుడు నీతో ఉండటానికి ఒక ఆయాన్ని తీసుకొచ్చాను. చివరి మాటలు సంయుక్త గొంతులోంచి పెగలలేదు. ఇదిగో సరోజమ్మ అంటూ సంయుక్త చెప్పలేనట్లు చెబుతూ, నిజంగానా? అంది దివ్య చెయ్యి చాస్తూ. హలో అంది. సరోజగా పరిచయం అవుతున్న సౌందర్య చెయ్యి చాచి దివ్యకి తన చేతినందించింది. నమస్తే సరోజమ్మ గారు అంది దివ్య. ఆ స్పర్శ సౌందర్య గుండెల్లో జలపాతాలు ఉరికింది. ఎండిపోయి ఎక్కడో ప్రాణం ఉండి స్వాతివాన చినుకులా జలజల రాలుతున్నట్లుగా ఉంది. సౌందర్య నిశ్శబ్దంగా ఆ చిన్ని చేతిని పెదాల కానించుకుంది. మా మమ్మీ వచ్చే వరకు మీరు నాకు తోడుగా ఉంటారా సరోజమ్మ గారు? దివ్య అడుగుతోంది. ఉంటాను. సౌందర్య కంఠం దుఃఖంతో బొంగురుపోతోంది. మమ్మీ, సరోజమ్మ గారు ఎందుకు ఏడుస్తున్నారు? దివ్య వెంటనే అడిగేసింది. వాళ్ళ అమ్మాయి గుర్తుకొచ్చిందట అంది సంయుక్త. వాళ్ళ అమ్మాయి ఏమైంది అడిగింది.
సౌందర్య సంయుక్త ముఖాలు చూసుకున్నారు. ఎక్కడో దూరంగా ఉంది అంది సంయుక్త. అలాగా సరోజమ్మ గారు, మీకు బాధేస్తోందా? బాధపడకండి, నేను మీకు కబుర్లు చెబుతాను. మా మమ్మీ డాడీ ఎప్పుడూ నాకేం చెప్తారో తెలుసా? బాధలో ఉన్న వాళ్ళని మనం దయగా చూడాలట. నేను మిమ్మల్ని దయగా చూస్తానులేండి. సౌందర్య గబాలన ఇక ఉండబట్టలేనట్లు దివ్యని 2 చేతులతో దగ్గరికి లాక్కుని గుండెకు హత్తుకుంది. వసంత్ కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. సంయుక్త అతనికి ఇందాకే ఆఫీసులో సరోజ విషయం చెప్పింది. మగపిల్లలిద్దరూ పరుగున వచ్చి అతని కాళ్లకు చుట్టుకుపోయారు. సంయుక్త వసంతులు సౌందర్య దివ్యాలనే చూస్తున్నారు. వారి కళ్ళలో కూడా నీటి తెర కమ్ముకుంటోంది. సౌందర్యను చూస్తుంటే వారిద్దరికీ ఈ సృష్టిలో ఉన్న మాతృత్వం, మమకారం, ఈ రెండు చేతుల మరో లోకంలో ఉన్న పసితనాన్ని, అమాయకత్వాన్ని గుండెలకు హత్తుకుంటున్నట్లుగా ఉంది. ఇద్దరూ సజల నయనాలతో సౌందర్య దివ్యల ఏకత్వాన్ని చూస్తున్నారు. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.